ఇప్పుడు మా ప్రభాసే ఉన్నాడు మరి ఫస్ట్ సినిమాలో ఆయన ఫస్ట్ మూవీ ఈశ్వర్. ఎవరో కొత్త ఆయన అప్పుడు బాహుబలి కాదు, కృష్ణరాజ్ గారు అబ్బాయి, అంతే, అంతవరకే. మాతో పాటు కింద కూర్చుంది దూరిపేటలో ఆ సారా ఈగలు కంపు అక్కడ కూర్చుని తినేవాడు. ఈశ్వర్ ఎంత ఇంట్రెస్టింగ్ గా పనిచేసేవాడు అంటే మాకు ఆశ్చర్యం అనిపించేది. అసలు ఒక ఇంటర్వ్యూలో అసలు పవన్ కళ్యాణ్ కి యాక్టింగే రాదు అని చెప్పేసి అన్నారు. నిజంగా రాదండి ఆయనకి యాక్టింగ్. అది చెప్పే ముందు ఇలా కట్ చేసి అది వేసి పడుతుంటారు. నాకు ఊర్ల నుంచి బూతులు తెలుగులో ఉన్న పరమ బూతులే నా మీద పోయి ఖచ్చితంగా వేసుకుంటారు. ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ గా చేశారు, ఆర్టిస్ట్ గా చేశారు, ఆర్ట్ డిపార్ట్మెంట్ చేశారు మీరు. అప్పట్లో ఇండస్ట్రీ మెడ్రాస్ లో ఉండేదండి ఎక్కువగా. ఓకే. భీమవరంలో సర్కార్ ట్రైన్ ఎక్కి జేబులో డబ్బులు లేవు, మెట్రో సిటీలో దిగా. ఏం పని చేయాలో తెలియదు. ఎవరో తోటాధర్ని గారు ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉన్నారని చెప్పి ఆయన ఎత్తుకుంటానే ఇలా. అంటే భీమవరం నుంచి వచ్చిన కుర్రోడు స్టైల్ ఎలా ఉంటుంది ఇప్పుడంటే అన్ని తెలుసు. ఆ తోటాధర్ని గారు ఆర్ట్ డైరెక్టర్ నమస్కారం అప్పుడేం తెలియదు, జేబులో చేయబట్టి పని కావాలి అంటే అడిగే విధానం కూడా తెలియదు ఆ రోజుల్లో. ఇప్పుడు మనం ఒక 4 చేత యాక్ట్ చేపిస్తున్నాం. దాంట్లో అమ్మాయి లిఖిత అనే అమ్మాయి రాను ముంబైకి రాను హీరోయిన్. ఈ అమ్మాయి యాక్ట్ చేద్దా లేదా అనుకుని చిన్న టెస్ట్ పెడితే నాకు యాక్టింగ్ అంత రాదు సార్, రీల్స్ చేశాను కానీ మీరు చెప్తే నేను చేస్తాను. ఓహో చెప్తే చేస్తుందా అని. కానీ అమ్మాయి సినిమాలో ఏడవాలి, నవ్వాలి, ఏడిపించాలి. ఒక మేకలు కాసుకునే అమ్మాయి మళ్ళీ ఇన్ని చేయగలవా అంటే నాకంతా తెలిసారు, నేను మీరు చేయమని చేస్తానండి. చేయమని చేయడమే. ఇంకొక అమ్మాయి హారికారవి అమ్మాయి గారు 10th క్లాస్ స్టూడెంట్ అమ్మాయి. యాక్చువల్లీ అసలు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఏదో రీల్స్ చూసి పిలిచా. యాక్ట్ చేసింది అమ్మాయి నిజంగా. ఇక మన డెమో పవన్ అని బిగ్ బాస్ లో యాక్ట్ చేశాడు. అతను యాక్ట్ చేస్తున్న స్పాట్ లో లిప్ చెల్లిట్లేదు అంటే అన్నాడు. ఏంటి యాక్టింగ్ ఎలా ఉంది? డబ్బింగ్ థియేటర్ డబ్బింగ్ చెప్పాక అసలు ఇక మన మెయిన్ హీరో సామ్రాట్ గారని మన అనుష్కతో యాక్ట్ చేశారు, పంచాక్షరి. అంటే ఇంతకు ముందు అంతా జనం చూసిన సామ్రాట్ వేరు, ఇప్పుడు ఈ సినిమాలో కనిపించే సామ్రాట్ వేరు. సాలో సావిత్రి ఉంది, వీలో విజయ్ కుమార్ డెమో పవన్, 3లో త్రివిక్రమ్ రాజు అండ్ ఆ క్యారెక్టర్ పైన. రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర సత్య పెద్ద హిట్ సినిమా, ఆ సినిమా ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేయడం. మీకు ఆర్ట్ డైరెక్టర్ గా సెలక్షన్స్ పెట్టారు. కృష్ణ నువ్వు నాకు తెలిసిన శివ పనిచేసావు, నేను ఇవ్వలేను. కృష్ణ ఈ సినిమా న్యాచురల్గా ఉంటుంది. అంటే ఒక మర్డర్ జరిగిందంటే ఆ మర్డర్ ఒక క్లోజ్, ఇక్కడ స్టాప్ జరిగింది అక్కడ కుక్క మీద వేస్తాను షార్ట్, ఇక్కడ స్టాప్ చేస్తే కుక్క మీద వేస్తాడు ఎక్స్ప్రెషన్. ఓకే ఆయన చేయాలి, మనకు అనవసరం. సార్ నేను ఏం చేయాలి? అది నువ్వు చెప్పాలి, యూ హ్యావ్ టు టెల్ అంటే. అసలు యాదమ్మ రిబ్బర్లు దొరికాయా? రెబ్బలు అయితే దొరకదు, ఇంకా ఎత్తుకుతున్నాం. నిన్న థియేటర్లో హల్చల్ అండి, బిజినెస్ పాయింట్ కూడా ఇది నాకు యాక్చువల్లీ. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సావిత్రి మూవీ డైరెక్టర్ కృష్ణమాయ గారు మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, హ్యాపీగా ఉన్నాం. మూవీ డైరెక్షన్ చేసాం, సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది, డబ్బింగ్ ఎడిటింగ్ అన్నీ అయినాయి, ఇంకా గ్రేడింగ్ అది జరుగుతుంది. త్వరలోనే సినిమా ముందుకు రాబోతుంది ప్రేక్షకుల ముందుకి. ఓకే, బాగా జరుగుతుందండి. సార్ అసలు ఎట్లా వచ్చారు మీరు? ఆర్ట్ డిపార్ట్మెంట్ చేశారు మీరు, అంటే ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ గా చేశారు, ఆర్టిస్ట్ గా చేశారు. అంటే జర్నీ అంటే ఇక్కడ అప్పట్లో ఇండస్ట్రీ మెడ్రాస్ లో ఉండేదండి ఎక్కువగా. ఓకే. నేను మా సొంత భీమవరంలో సర్కార్ ట్రైన్ ఎక్కి జేబులో డబ్బులు లేవు, మెట్రో సిటీలో దిగా. ఏం పని చేయాలో తెలియదు. ఎవరో తోటాధర్ని గారు ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉన్నారని చెప్పి ఆయన ఎత్తుకుంటానే ఇలా ఇంటికి వెళ్ళాను, పని అడిగా. అంటే భీమవరం నుంచి వచ్చిన కుర్రోడు స్టైల్ ఎలా ఉంటుంది ఇప్పుడంటే అన్ని తెలుసు. ఆ తోటాధర్ని గారు ఆర్ట్ డైరెక్టర్ నమస్కారం అప్పుడేం తెలియదు, జేబులో చేయబట్టి పని కావాలి అంటే అడిగే విధానం కూడా తెలియదు ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు నలగ్గానే ఏదైనా అలవాటు అవుద్ది. కింద నుంచి పైదా చూశాడు, ఎవరి మీద అన్నాడు. భీమవరం. అదా కనపడుతుందిలే, కారు గడుగు అన్నాడు. మనం భీమవరంలో డిఎన్ఆర్ కాలేజ్ చదివాము, అప్పటికి కాలర్ ఇలా ఉంటుంది, మన స్టైల్ ఇదే అప్పటి నుంచి. ఏంటి సరే అప్పటికి ట్రైన్ దిగాం, స్నానం లేదు, ఆకలేస్తుంది వేరు, జేబులో డబ్బులు. సరే కారు గడిగాను, ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఇంట్లో పెద్ద ఇల్లు అండి, కొడంబాకలో ఆయన పెద్ద హౌస్. ఆయన బయటకు వచ్చాడు, చూశాడు, ఏంటో అడగడం బుద్ధి జ్ఞానం ఉందా లేదా, ఇంత స్కేజ్ కారు మీద వేసాడు.
ఇసుక తీసి కారు మీద అలా లిటర్గా పెట్టేశాడు, పడేసి మళ్ళీ కడిగేసి ప్రసాద్ స్టూడియోకి రా అని వెళ్ళిపోయాడు. డబ్బులు లేవు, ఎక్కడో తెలియదు నాకు, తమిళ రాదు అంటున్నా అనపోతే వెళ్ళిపోయాడు. ఆయన వేరే కారు ఎక్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి నెమ్మదిగా నడుచుకుంటా బయటికి వెళ్ళి ఏం అడగాలో తెలియదు. ఆ ప్రసాద్ స్టూడియో అనేది వినపడింది, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడది ఎలా తెలుస్తుంది, జేబులో డబ్బులే బస్సు ఎక్కడ. నడిచి 8 కిలోమీటర్ల దూరం అక్కడి నుంచి స్టూడియోకి వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి గేట్ దగ్గర వాచ్మెన్ లోపల రానివ్వట్లా. ఎలా రానిస్తాడు, నేను ఎవరు తెలియదు కాడికి. వెళ్ళిపో ఇంకా ఎవరు వరాదా అంటున్నాడు ఆడు. ఒక పేరు మాత్రం కూడా తోటతరణి అంటే కరెక్ట్గా ఆయన అక్కడ ఎదురు ఫ్లోర్లో ఉన్నాడు. అదృష్టం కొద్ది అవును ఉడుంగా అన్నాడు. లోపల పంపించండి తమిళ. ఎలాగైనా టిఫిన్ చేయన్నాడు ఫస్ట్. అమ్మ బతికించాడు రా బాబు, పట్ట 4 ఇడ్లీ పొంగల్ సాంబార్ ఏదో వేసారు తమిళనాడు ఫుడ్. తినేసాక వచ్చి పని అడిగాను కదా ఏమైనా, ఇక్కడే పని రేపు నుంచి వచ్చాను, అదేదో ఇంటి దగ్గర చెప్పచ్చు కదా, మీ కారులో తీసుకెళ్ళచ్చు కదా అడిగి. సినిమా ఫీల్డ్లో బతకాలంటే ఓర్పు ఉండాలి. నీకు ఉందా లేదని టెస్ట్ చేశాను అన్నాడు. నేను అనుకున్నా అమ్మా పొరపాటున అయినా కానీ ఇసుకేసినప్పుడు బుద్ధి ఉందా లేదా అని ఉంటే మనం ఈ రోజుకి ఇష్టమైలేడు. అంటే ఓర్పు అండి, అంటే ఆయన రూట్ కరెక్ట్. అక్కడ నుంచి కంటిన్యూగా అండి కమల్ హాసన్తో ఒక 5-6 సినిమాలు, గురుగారు ఆర్ట్ డైరెక్టర్, తోటతరణి గారు ఆర్ట్ డైరెక్టర్, నేను ఆయన దగ్గర అసిస్టెంట్ అప్పట్లో, రజనీకాంత్ దళపతి, మంచి సినిమాలు అన్నీ అంటే వర్క్ చేయించి అక్కడ నుంచి ఏంటంటే మన కెరీర్కి పని ఏంటో తెలిసింది, ఏం నేర్చుకోవాలో తెలుసు, సినిమా ఫీల్డ్కి ఏం కావాలో చేయగలం. ఇప్పుడు సావిత్రి సినిమా డైరెక్షన్ చేస్తున్నానంటే 38 డేస్లో షూటింగ్ ఫినిష్ చేస్తాను. మంచి ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఒక్క గంట వేస్ట్ అవని. అదంతా ఏంటి, మణిరత్నం గారి దగ్గర చేసిన ఎక్స్పీరియన్స్, రామ్ గోపాల్ వర్మ దగ్గర పనిచేసిన ఎక్స్పీరియన్స్, జయంతి పరాంజీ, ఈశ్వర్ సినిమా, ఇవన్నీ అంటే డబ్బులు లేటు ఇంట్లో పంపుతారండి. 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ చేస్తున్న కుర్రోడిని ఎందుకు ఇక్కడి నుంచి మద్రాసు పంపుతారు, భాష రాని భాషలో. భీమవరం అంటే మాది పెద్ద సిటీ ఏం కాదు, టౌన్ అంతే, జస్ట్ వద్దు ఇక్కడేదో పని చేసుకో. నా ఏం వేరే ఉంది. నేను ఇప్పుడు గూగుల్లో అడిగితే కృష్ణమాయ తెలియాలి అంటే ఆ రోజు గూగుల్ లేదు, కానీ తెలియాలి అనుకునే రకం అంటే 100 మందిలో నేను ఒకటి కావాలి. ఇప్పుడు మనం ఒక 4 చేత యాక్ట్ చేపిస్తున్నాం. దాంట్లో అమ్మాయి లిఖిత అనే అమ్మాయి రాను ముంబైకి రాను హీరోయిన్, ఏమి డాన్సర్ అనుకున్నా, ఈ అమ్మాయి యాక్ట్ చేద్దా లేదా అనుకుని చిన్న టెస్ట్ పెడితే నాకు యాక్టింగ్ అంత రాసా, రీల్స్ చేశాను కానీ మీరు చెప్తే నేను చేసేస్తా. ఓహో చెప్తే చేస్తుందా అని, కానీ ఏమో చేయగలదో లేదో. అమ్మాయి సినిమాలో ఏడవాలి, నవ్వాలి, ఏడిపించాలి, డాన్స్ చేయాలి, ఒక తల్లిలాగా, అంటే పెళ్ళం క్యారెక్టర్ కానీ తల్లిలా ఉండాలి ఆడికి, ఒక లవర్లా ఉండాలి. ఇన్ని చేయగలవా, ఒక మేకలు కాసుకునే అమ్మాయి మళ్ళీ ఇన్ని చేయగలవా అంటే నాకంతా తెలిసారు, నేను మీరు చేయమంటే చేస్తానంట. చేయమంటే చేయడమే. చిన్న టెస్ట్ పెట్టా, అద్భుతంగా చేసింది మా సినిమాలో యాక్టింగ్, బా మామూలు కాదు. ఇంకొక అమ్మాయి సారికా రవి అనే అమ్మాయి, హారికా రవి అమ్మాయి పేరు, 10th క్లాస్ స్టూడెంట్ అమ్మాయి యాక్చువల్లీ. అంటే నాకు అలాంటి క్యారెక్టర్ కావాలి, అంటే 10th చదివే చిన్నపిల్ల కావాలి. అసలు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఏదో రీల్స్ చూసి పిలిచా, యాక్ట్ చేసింది ఆ అమ్మాయి. నిజంగా నా సినిమాకి ఈరోజు పెద్ద హిట్ కొడతాం, అది గ్యారంటీ. అంటే ఆడియన్స్ పల్స్ తెలుసు కదా, ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఇన్ని సినిమాలు పనిచేసి చూసి ఆహా ఇది కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి అని ఫీల్ వస్తుంది. కాబట్టి ఆ అమ్మాయి ఇక మన డెమో పవన్ అని బిగ్ బాస్లో యాక్ట్ చేశాడు ఆయన. అతను యాక్ట్ చేస్తున్న స్పాట్లో లిప్ చెల్లిట్లేదు అంటే అన్నాడు. డబ్బింగ్ చెప్పాక గంభీరంగా ఉంది యాక్టింగ్, చంపేశాడు అతను. అసలు ఇక మన మెయిన్ హీరో సామ్రాట్ గారని మన అనుష్కతో యాక్ట్ చేశారు, పంచాక్షరి. తను ఫేమస్, తను కూడా బిగ్ బాస్కి వచ్చారు కదా. ఆయన అసలు ఆయన యాక్టింగ్కి అంటే ఇంతకు ముందు అంతా జనం చూసిన సామ్రాట్ వేరు, ఇప్పుడు ఈ సినిమాలో కనిపించే సామ్రాట్ వేరు. అంటే అది సామ్రాట్ రెడ్డి, ఇది సామ్రాట్ రాజు, అంటే క్యారెక్టర్ పేరు రాజు. అంటే సా తెలుగు, వి ఇంగ్లీష్, 3 మ్యాక్స్ వెళ్ళాం. అంటే సాలో సావిత్రి ఉంది, వీలో విజయ్ కుమార్ డెమో పవన్, 3లో త్రివిక్రమ్ రాజు అండ్ ఆ క్యారెక్టర్ పేరు అనమాట. అసలు అలా ప్లాన్ చేసుకుని ఒక క్యాచ్ అయిపోయింది, రీచ్ అయిపోయింది. 12 మిలియన్స్ దాటిపోయింది. మాది ఏదో లక్, అంటే ఎవడో పైన నడుపుతున్నాడు, మేము బాగా గాడ్ బిలీవర్స్. ఇక మాకు ఇవన్నీ చేయడానికి ఏంటంటే రీజన్ ఎలా వచ్చిందంటే అండి, రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర సత్య పెద్ద హిట్ సినిమా, బి కుమార్తె, జేడి చక్రవర్తి, ఆ సినిమా ఆర్ట్ డైరెక్టర్గా పనిచేయడం. మీకు ఆర్ట్ డైరెక్టర్గా సెలక్షన్స్ పెట్టారు అప్పుడు. ఇది అంటే అప్పటికి 20 మంది ఆర్ట్ డైరెక్టర్లు పెట్టి తీసేసాడు ఆయన. క్యాజువల్ ఆయనకు మీకు తెలియదు ఏముందా, కృష్ణ నువ్వు నాకు తెలిసిన శివ పనిచేసావును, నేను ఇవ్వలేను, ఈ సినిమా ఫారెన్ నుంచి వస్తున్నాడు కెమెరామెన్. నిజంగా గెరాట్ ఓపెన్ వచ్చాడు, ఆడి భాష నాకు రాదు, నా భాష ఆడికి రాదు. సెలక్షన్ ఆడు కూర్చున్నాడు. ఇంక ఈ సెలెక్ట్ చేస్తాడా లేదా, జేడి చక్రవర్తి ముందే చెప్పాడు. నాకు జేడి చక్రవర్తి ఫ్రెండ్, శివ పనిచేసాం మేము అందరం. వెళ్తే లోపలికి వెళ్ళి సరే కృష్ణ ఇంటర్వ్యూకి వెళ్ళు, ఆయన రిజెక్ట్ చేస్తాడు కన్ఫర్మ్. ఇది అంటే 20 మంది పెద్ద పెద్ద లెజెండ్స్ అయిపోయారు, నువ్వెంత సరే వెళ్ళిపోతే ఫ్లైట్ టికెట్ కూడా వేసేస్తున్నాడు. బాంబే వెళ్ళిపోయాం, హైదరాబాద్ నుంచి రూమ్లోకి వెళ్ళా. ఆయన స్టైల్, కృష్ణ ఈ సినిమా న్యాచురల్గా ఉంటుంది,
అంటే ఒక మర్డర్ జరిగిందంటే ఆ మర్డర్ ఒక క్లోజ్, ఇక్కడ స్టాప్ జరిగింది, అక్కడ కుక్క మీద వేస్తాను షార్ట్ అండి. ఇక్కడ స్టాప్ చేస్తే కుక్క మీద వేస్తాడు ఎక్స్ప్రెషన్. ఓకే, ఆయన చేయాలి, మనకు అనవసరం. సార్ నేను ఏం చేయాలి, మీకు ఆర్టిస్ట్ని ఏం చేయాలి, అది నువ్వు చెప్పాలి, యూ హ్యావ్ టు టెల్ అన్నాడు. సార్ చెప్తాను, మీకు ఏం కావాలి చెప్పండి. ఒక క్యాంటీన్లో ఫైట్ జరుగుతుంది. జీడి చక్రవర్తి గెడ్డం కింద ఒక జీవ అనే క్యారెక్టర్ కాలు పెట్టి ఇలా పావుతా అవమానపరుస్తూ మాట్లాడుతున్నాడు. సీన్ ఉందండి, సినిమాలో ఉంటుంది. అక్కడ ఫైట్ జరుగుతుంది, రోడ్డు మీద నడి రోడ్ సెంటర్లో క్యాంటీన్ కింద ఉంది, ఫైట్ జరుగుతుంది అన్నాడు. ఫైట్లో నువ్వేం చేస్తావు? ఏం క్వశ్చన్ ఇది? జనరల్గా ఏం చేస్తారు, గ్రేడ్లు పెడతారు, షుగర్ గ్లాస్ ఉంటాయి, పగిలితే గ్లాస్ ఇచ్చి కొడతాడు, లేకపోతే అక్కడ టీ జగ్గే దాంతో కొడతాడు, ఇదే కదా కామన్ జనరల్గా. సార్ అది ఎక్కడ చెప్తుంది ఫైట్? నడి రోడ్ సెంటర్ ఇరానీ కేఫ్ లాగా ఉంది, బయటకే ఉంది. సార్ మీ ఫైట్ ఏమో మీరు చేసుకోండి, అక్కడ సీట్లో వెళ్తా ఒక ముస్లిం సమాధి మోసుకుని వెళ్తున్నారు సైలెంట్గా. ఫైట్ జరుగుతున్నారు చోట్ల, వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. ఇలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేద్దాం సార్ అన్న. సుబ్రాజ్ గారు 3 lakhs అడ్వాన్స్ ఉంది కృష్ణకి. డైరెక్ట్ అసలు మధ్యపోయింది. ఓహో మనం సెలెక్ట్ అయ్యాం, ఇంకేం అడగలేదు ఇంకా నన్ను. ఓకే, అది ఒక 5 days షూటింగ్ స్టార్ట్ అయిపోద్ది, బీ రెడీ, ఓకే బాయ్ అన్నాడు. అంతే బయటకు వచ్చా. జేడి చక్రవర్తి బయట నుంచి ఎన్నింటికైనా ప్లేట్ టికెట్ వెళ్ళిపోతావా, రిజిస్టర్ అయిపోయావా? అవుతారు అంటే 20 మంది అయిపోయారు, పెద్దవాళ్ళు అయిపోయారు, ఏమనుకో మనం ఇంకో సినిమా చేస్తాం, నో ప్రాబ్లం, ఓకేనా అంటున్నాడు. కాదు వర్మ గారు నన్ను చెప్పనివ్వట్లే, ఇంకా డిసైడ్ అయిపోయాడు ఆల్రెడీ. పెద్ద పెద్ద ఆర్ట్ డైరెక్టర్లు 20 మందిని పిలిచి ఇంటర్వ్యూ చేసి పంపించాడు. వాళ్ళు నేను తర్వాత అడిగా, వాళ్ళ ఒక బాయ్ ఉంటాడు, వాళ్ళని అడిగా, ఒరే ఏం చెప్పారు వాళ్ళు, నేనేం చెప్పాను సార్. వాళ్ళు చెప్పింది ఒక్కొక్క రెడ్ గ్రేడ్స్ సార్, ఫుల్గా పేరు చేద్దాం, వీడు తంతే దాని మీద పడతాడు, పెద్ద షుగర్ గ్లాస్ ఉంటే దాని గురించి బయటకు వెళ్ళిపోతాడు, ఇలాంటివి చెప్పారంట. అంటే జనరల్గా ఫైట్లో జరిగేది అదే. నాకెందుకో ఈయన శివ నుంచి తెలుసు కదా, నాకు శివసేన మంచి పని చేస్తాను, ఆయన టేస్ట్ నాకు తెలుసు. దాంతో ఇది వేసేసరికి నేను సెలెక్ట్ అయ్యి సత్య సినిమాకి నేను ఆర్ట్ డైరెక్టర్ని గర్వంగా చెప్పుకోగలను ఈరోజు. తర్వాత షూల్ అని ఒక సినిమా, ఇలాంటి రకరకాల సినిమాలు చేసుకుంటా. సత్యలో బీకు మాత్రమే, అదే మీకు ఐడియా ఉండి ఉంటుంది, మనోజ్ వాజ్పేయి. అసలు వాడి యాక్టింగ్ నిజంగా కొంతమందిని చూసి వీళ్ళు లిసన్ స్టైల్ నిజంగా వీళ్ళ దగ్గర మనం కొంచెం నేర్చుకోవాలనిపిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, నేను విచిత్ర సోదరులు పనిచేసా, పాత సత్య పనిచేసా, నాయకన్ పనిచేసా, కమలాసన్ సినిమాలు చెప్తున్నా, మళ్ళీ అటు వెళ్ళిపోయిన టక్కని. పొట్టి పొడుగు సినిమా ఒకటి ఉంది మీకు, విచిత్ర సోదరులు. అంటే ఇంతే ఉంటాడు కమలాసన్, ఇంకొకటి పొడుగ్గా ఉంటాడు. ఒకే కమలాసన్ చేసాం మేమేమో. ఆ రోజుల్లో గ్రాఫిక్స్ లేవు, బ్లూ మ్యాట్లు లేవు, లైవ్ చేయాలి. ఆ లైవ్ టైంలో ఒక సోఫాలో పొట్టి కమలాసన్ కూర్చోబెట్టాలి. ఆయన ఏం చేయాలో ఫస్ట్ నాదే అయింది, ఒకటి హైట్ లెవెల్, ఒకటే మా ఇద్దరు కమలాసన్ గారిది నాది. అందుకని ఫస్ట్ నేను చూసి కూర్చుని తర్వాత ఆయన కూర్చోబెట్టానమాట. ఈ సోఫా హోల్డ్ చేసి ఈ 2 కాళ్ళు వెనక్కి పెట్టాలి. అంటే ఇలా ఉంటుంది బస్ బాడీ, ఇలా లోపల ఇందులో చిల్లిపెట్టి దాంట్లో కాళ్ళు పెట్టి అలా వెనక్కి కూర్చోాలి. అప్పుడు బాడీ ఏమవుతుంటే ఎదురు పడిపోతూ ఉంటుంది, ఇలా పెట్టుకుంటాడు. అంటే వదిలితే ఇలా ఇంతే ఉంటుంది, ఎందుకంటే మన కాళ్ళు వెనక్కున్నాయి కదా, బాడీ ఉంటుంది కదా అంతసేపు. నేనే సన్నగా ఉండడు, ఇంకా ఇప్పటికంటే బాగా సన్నం. ఆయన కొంచెం ఫ్యాట్, అప్పట్లో కొంచెం బలంగా ఉండేవాడు. ఆయన టేక్ అంటే అప్పుడు టేక్ దాకా ఇలా ఉంటాడు. అంటే కమలాసన్ వాయిస్తో చెప్తాను, ఆయన చెప్పి ఏం చెప్పాడు, நீங்க ரெடியானா சொல்லுங்க, நான் ரொம்ப நேரமா அந்த மாதிரி நிற்க முடியாது, ரெடியா டேக்கா? டேக் சார், ரெடி சார், ரெடி டேக். நீங்கள் அந்த நாளில் வந்த ஒப்புதா இப்போ சாவந்து அடிச்சு போகும். நான் என்ன சொல்கிறேன் புரியுதா உங்களுக்கு? இல்லை இல்லை అంటే టేక్ అయింది మళ్ళీ అని కిందకి వెళ్ళిపోయాడు. ఎవడో ఉట్టినే పైకి రాడు. దట్ ఈస్ కమలాసన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హరిహర వేమలు పనిచేసాం. ఎంత ఓర్పు మనుషులకి, ఎంత డెడికేషను. ఇప్పుడు మా ప్రభాసే ఉన్నాడు మరి ఫస్ట్ సినిమాలో, ఆయన ఈశ్వర్ ఎంత ఇంట్రెస్టింగ్గా పనిచేసేవాడు అంటే మాకు ఆశ్చర్యం అనిపించేది. ఇంత అసలు అంటే ఎవడో కొత్త ఆయన, అప్పుడు బాహుబలి కాదు, కృష్ణరాజు గారు అబ్బాయి, అంతే, అంతవరకే. మాతో పాటు కింద కూర్చుంది ధూళిపేటలో ఆ సారా ఈగలు కంపు, అక్కడ కూర్చుని తినేవాళ్ళం. అంటే మేము పరిగెట్టి ఎక్కడ ఉంటాం సీళ్ళు, అక్కడికి తెచ్చి 2 ప్లేట్లు ఇచ్చేవారు, కూర్చుని తినాలి. ఈగలు పడుతున్నాడు, తోలుకుని తినేయాలంతే. ఏమి అసలు అక్కడ వసతులు లేవు. కానీ ఆయన ఇంట్రెస్ట్, ఆయన కసి, సీన్ అయిపోయాక అండి బాగా చేశానండి, డైలాగ్ బాగా చెప్పానండి అన్నాడు. సూపర్ చెప్పారండి, మీకేంటి. ఈ సినిమా జరగకముందు ఏం జరిగిందంటే, ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ పెట్టారు వాళ్ళకి అందరికి, మోగోడు, అదిరాబి, ఇంకొక పొట్టి రాంబాబు అని. అంటే ఇలాంటి వాళ్ళు ఒక 100 మంది వచ్చారు. 100 మందిలో ఏంటంటే సెలక్షన్, అంటే నేను జయంత్ గారి దగ్గర కోఆర్డినేటర్ లాగా ప్లస్ ఆర్ట్ డైరెక్టర్. దానికి ముందు టక్కర్ దొంగర పేమెంట్ ఇదేరా, ఇవన్నీ నేను ఆర్ట్ డైరెక్టర్ ఆయన దగ్గర. కాబట్టి నేను అన్నీ చేయాలి అక్కడ. కృష్ణ వీళ్ళందరూ చూడు కొంచెం సెలెక్ట్ చేయను ఆయన. అంటే అందరిని ఆయన చేయలేడు కదా, నాకు వచ్చి నువ్వేం చేయి. మోగోడు క్యారెక్టర్ ఒక 20 మందిని వెతికితే ఆ హనుమంత్ అన్నవాడు, ఆయన డీన్, యాక్చువల్లీ కాలేజీలో ప్రొఫెసర్, ఆయన యాక్టింగ్ కోర్స్. ఆడు వచ్చాడు, ఏం కావాలి మీకు అన్నాడు. మోగోళ్ళు యాక్ట్ చేయాలి భయ, చాలామంది వచ్చి రిజిస్టర్ అవుతున్నారంటే అన్నాడు. వీడు కరెక్ట్ సార్, ఇలాగే వీడియో కెమెరా పెట్టుకుని షూట్ చేస్తాం. సెట్ రైట్, పొట్టోడు వచ్చాడు అక్కడ.
ఏంటంటే ఆడికి ఏమి రాదు పాపం, పుట్టురాంబాబు. ఓకే. సార్ నా డైలాగ్ చెప్పమంటే చెప్తే నాకు ఏమి రాదు, కానీ విచిత్రంగా ఉన్నాడు. నాకు ఎందుకో వీడు సరిపెడతారనిపించి సార్ వీడు బాగానే ఉన్నాడంటే ఆడు ఏమైనా యాక్ట్ చేస్తానంటే మనం చేయించుకోవాలి సార్. సరే రైట్ సెలెక్ట్. ఇంకోటి అదిరేబి, ఆడ మిమిక్రీ, ఎన్టీఆర్ యాక్టింగ్ అన్ని, ఆడ మిమిక్రీ ఆర్టిస్ట్ అతను అద్భుతంగా చేస్తున్నాడు. సార్ ఈయన ఓకే, సరే అయిపోయింది. ముగ్గురు ప్రభాస్, అంతే ఫస్ట్ అనుకున్నది. ప్రభాస్ గారిని చూశారు, పొడుగ్గా ఉన్నాడు మనిషి, కొంచెం ఇలా బెండ్గా స్టైల్గా ఉన్నాడు, యాంగ్ చాప్, అసలు మామూలుగా వెళ్ళాడు. చూసారు ఈశ్వర్లు ఎలా ఉంటాడు, కత్తే ఇది తెగుతుంది అన్నట్టు. అలా ఆయన తీసుకొచ్చి కృష్ణ ఈయన నువ్వు వెళ్ళిపోయి వీడియో కెమెరాలు తీసుకురండి, వీడియోలో షూట్ చేసుకురండి అంటే ఆయన ఏంటంటే సిగ్గుపడుతున్నాడు. ఫస్ట్ మూవీ కాదు అసలు, యాక్టింగ్ ఆయనకి ఇలా వచ్చాడు ఫస్ట్. అసలు రోడ్డుపైకి వెళ్ళిపోయి వీడియో షూట్ చేసుకురండి. జవహర్ రెడ్డి అని సినిమా కెమెరామెన్, ఆయన తీసుకుని ఒక వీడియో కెమెరా తీసుకుని ఆయన నేను ముగ్గురం బయటికి వెళ్ళి బస్ స్టాండ్లో నుంచోవడం. సార్ ఇలా నడుచుకుంటారండి మీరు, నేను ఇక్కడ అమ్మాయిని, నాకు ఐ లవ్ యూ చెప్పండి. సార్ ఆ అమ్మాయిల నుంచి చూస్తున్నారు సార్ బస్ స్టాండ్లో. వాళ్ళు చూస్తే మీకేంటండి, రేపు పొద్దున్న స్టూడియోలో 100 మంది ఉంటారు, కొంచెం ఇటు నేను బస్ స్టాండ్ నుంచి ఉంటారండి అనేవాడు. వాళ్ళ అమ్మాయి పక్కన నుంచోండి, చాలా స్టైల్గా. అయినా లోపల ఏదో చిన్న బెరుకైంది, ఐ లవ్ యూ సార్. ఇలా చూస్తే జయంత్ గారు మీకు వేషం అవ్వడం, అమ్మ వద్దు మళ్ళీ చేస్తాను అంటే చూడండి ఎంత కసి, ఏదో సాధించాలి. ఆయనకి ఏం లేదు, రాజులు కింగ్స్. నాకు తెలుసు వాళ్ళ ఊరు, వాళ్ళ అమ్మమ్మ గారు ఇంటికి వెళ్తే ఒక పల్లకి ఉంటుంది, ఆవిడ వచ్చిన పల్లకి, దానికి బంగారు రేకులు స్టోన్స్ ఉంటాయి. అంటే అది కానీ మనకి ఇస్తే మన జీవితం సెటిల్. అలా ఉంటారు. అలాంటి దగ్గర నుంచి వచ్చిన బ్యాచ్ వాళ్ళు. అలాంటి డూడికి ఏంటి మరి, ఎందుకు అంత బాధపడాలి? బట్ కసి, ఫైర్ అనమాట. ఏదో ఈ రోజు మరి బాహుబలి మనకి అసలు ఎక్కడ స్టార్ అంటే స్టార్. కమల్ హాసన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కమల్ హాసన్తో చేసినప్పుడు పొట్టి కమల్ హాసన్ మేమేం కట్టలేదు ఆయన్ని, ఈ మెడ ఆయనకే డౌన్ చేసుకోవాలి. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను పొట్టి పొడుగు సినిమా నేను ఒక సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాను, సిట్రిస్ లైమ్ టైటిల్. నెక్స్ట్ ఇప్పుడు ఇమీడియట్లీ 25 తారీఖు పూజ చేస్తాను. ఇప్పుడు అంటే ఇప్పుడు సావిత్రి అవగానే ఇప్పుడు ఇంకొక సినిమా నేను చేయబోతున్నా. ఒకటి పొట్టిగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు. అది హీరో ఎవరైనా ఇంకా మరి అంటే ప్రభాస్ అనుకున్నాం, కానీ ఆయన చాలా బిజీగా ఉన్నాడు. 5 సంవత్సరాలు మనకు దొరికేలా లేరు. చెప్పాను, ఆయన కూడా చెప్పాను కదా, ఆయనకి వెళ్ళింది ఆయన దాకా. కానీ చెప్పారా చెప్తా, భలే ఉందండి చేయించు అన్నాడు, కానీ కాల్ షీట్ లేదు. ఇప్పుడు అది నేను 25 తారీఖున ఇంకా వేరే వస్తాను వెళ్తాం ఏమో ప్లానింగ్ ఉంది. అది కమల్ హాసన్ గారు యాక్టింగ్ చేసినప్పుడు ఈ నెక్ని పొడుకోడు ఇలాగ ఉంటాడు, రాజా చెయ్య వేస్తే రాంగా బోనా దిల్లే ఇలాగ ఉంటాడు. అదే పుట్టడికి వచ్చరికి ఈ ఫుల్ హ్యాండ్స్ ఇలా ఈ చివరి దాకా లాక్కోవాలి, ఈ చెయ్యి ఇలా పెట్టుకోవాలి. పుట్టడు అంటే మీకు ఎగ్జాంపుల్ చూడండి, ఇదేమాట జస్ట్ ఈ మేడం నొక్కేయాలి, ఇంతే ఉంటాడు. అనక్కం సార్ వాంగ ఈ పళ్ళు కూడా ఇలా పెడతాడు. ఆ టైంలో ప్రొడక్షన్ అతను కట్ అయింది, కాఫీ ఇస్తే ఇలా తాగుతున్నాడు. నాకు బాగా ఇంట్రెస్ట్, ఆతృత అనమాట. నాకు దగ్గరికి వెళ్ళిపోయాడు అక్కడ. సార్ కెమెరా రన్నింగ్లో లేదు, ఆయనకు తెలుగు ఇష్టం, తెలుగు మాట్లాడడం అంటే ఇష్టం, ఆయన తమిళ యాక్చువల్లీ. సార్ కెమెరా రన్నింగ్లో లేదు, మేము ఇక్కడ కట్టేయలేదు, చేతులేం కట్టేయలేదు, మామూలుగా ఇలా ఉంది, ఇలా తాగొచ్చు కదా. అంత మారి పన్నా ఉన్నా నమ్మ అది కూడా ఎరంగడ మారి వెళ్ళా. అలా చేసామంటే ఆ క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ అయినట్టు కాదు. డెడికేషన్ అసలు, అందుకనే లెజెండరీ సీన్ అయ్యేదాకా అలా ఉంటాడు. దీని దుంప దగ్గర లేచినా కూడా గమ్ములు లేచాడు అనుకోండి, అంటే నేను స్టాండ్ అవుతే ఫీల్డ్లో వస్తాను తెలియదు, లేస్తే కూడా ఇలా లేస్తాడు, అలా పుట్టడానే వెళ్తాడు. ఏంటో అసలు ఒక బ్రిడ్జ్ వేసామంటే సెట్ వేస్తాం కదా, కాలం దాటాలి, ఒక చిన్నది ఏదో వేసాం ఆయన అలా చూస్తాడు. ఆ రేపర్లు ఏం వేసారో చూస్తాడు, 5 విరిగితే పడిపోద్ది అంటాడు. పడిపోద్ది అంతే. అంటే ఎలా చెప్పాడో తెలియదు మనకి. అది 5 గంటలు ఎక్కువ కూడా పడిపోద్ది అంటాడు. మన వాళ్ళు అడ్డపడి ఎవరన్నా లేదు సార్ స్ట్రాంగ్గా ఉంటుంది అన్నారా, చచ్చామైంది దగ్గర 5 గంటలు ఎక్కిస్తాడే తిరిగిపోద్ది అంతే. ఇలాంటి మాకు కొన్ని జరిగిపోయినాయి. ఆయన ఒకటి చెప్పాడంటే మేము వింటాం అంతే. 5 గంటలు ఎక్కువ ఎక్కండి, నలుగురు వెళ్ళండి, ముగ్గురు వెళ్ళండి, మేము డిసైడ్ అయిపోతాం. ఫస్ట్ ఆయన ఎక్కడో అంటే ఇప్పుడు హీరోలందరికీ చిరంజీవి గారికి కాలు ఏదో ఫ్రాక్చర్, వెంకటేష్ బాబుకి ఎండమికి ఏదో ఫ్రాక్చర్, అంటే ఫైట్లో. కమల్ హాసన్కి ఏం ఎరగల, అంటే ఎంత కేర్ తీసుకుంటాడు, సేఫ్ జోన్ వెళ్తాడు ఆయన. నిజంగా రజనీకాంత్తో పనిచేస్తాం. ఆయనకి డబ్బింగ్ చెప్పాలంటే చాలా కష్టం అండి. ఇప్పుడు మా డెమో పవన్ అదే చేస్తాను, నాకు అదే భయం వేసింది. భయ్యా నీ లిప్ తిరియట్లేదు, డైలాగ్ చెప్తున్నాడు తెలియట్లేదు అన్న. సో నాదంతే సార్ నా లాంగ్వేజ్ అన్నాడు. కాకపోతే అంటే రజనీకాంత్ గారు కూడా అలా ఉంటుంది. అంటే ఆయనతో పోల్చడం మంచిదే మన డెమో పవర్ని. మేనుకులు చెప్పడవా అంటాడు, మేనుకులు పోసపరచు అంటే చేపల పులుసు వాసన వస్తుంది తిందాం రా డైలాగ్ అది యాక్చువల్లీ. ఆయన ఏం చేస్తుంటే మీరు డబ్బింగ్ చెప్పడానికి ఎలా ఉంటుంది, ఏం చెప్పుకుంటాడు రా, లిప్ ఏంటి దొరకట్లేదు, ఎంత విన్నా కూడా తెలియదు, ఎన్నిసార్లు విన్నా కూడా తెలియదు. దట్ ఈస్ రజనీకాంత్. అంటే అందరూ సమానం అనే దృష్టి అండి. ఫస్ట్ కమల్ హాసన్ గారి కంపెనీ పనిచేస్తే రాజ్ కమల్ ఇంటర్నేషనల్ కంపెనీ, ఒక 5-6 సినిమా పనిచేస్తాం. తరణి గారు అడ్డేట్
పిక్చర్ సోదరులు 6 నెలల కాంట్రాక్ట్ మాకు ఒక అమౌంట్ మాట్లాడారు. ఓకే 6 నెలలు అయిపోయింది, మాకు తెలియదు పని చేస్తాం. మరుసటి డిఎన్ఎస్ గారు పెద్ద పొడుగ్గా ఉంటాడు మేనేజర్, ఆయన వచ్చాడు. సాయంత్రం 6 అయింది, ప్యాకప్ అయింది. డైలీ ఒక అమౌంట్ ఉంటుంది మాకు, అంటే కాంట్రాక్ట్ అయిపోయాక సాయంత్రం పట్టుకొని ఇది అన్నాడు. దేనికి సార్ ఇదన్నా, కాంట్రాక్ట్ అయిపోయింది కదా డైలీ వేస్. అది ఊరుకోండి సార్, ఇంకో 10 రోజులు జరుగుతుంది, మా ఎన్ని చంపుతాడు ఆయన కమలాసన్ మామ. కాంట్రాక్ట్ అయిపోయింది, మరుసటి నుంచి డైలీ టెంపరీ, మళ్ళీ కాంట్రాక్ట్ ఏమంటే వేస్తాను నీ ఇష్టం అన్నాడు. వద్దు సార్ ఇవ్వండి. ఫుడ్ టక్కన అందరూ తింటూ ఉంటారు, ఆయనకి స్పెషల్గా వెళ్తుంది అంటే ఈరోజు స్పెషల్గా ఉంటుంది క్యారేజ్. ఆ క్యారేజ్ పక్కన పెడతారు, టర్రని వెళ్ళి జూనియర్స్లో మధ్యలో కూర్చుంటాడు. లైన్ జూనియర్స్లు తింటూ ఉంటారు కదా, లేకపోతే అప్పట్లో లైన్ వెళ్ళేది ఉంది, లైన్లోనూ టక్కన వెళ్తాడు, అక్కడికి వెళ్ళి ప్లేట్ పెడతాడు, అన్నీ వడ్డించాడు, తీసుకొచ్చి క్యారేజ్ పక్కన పెడతాడు, ఇది ఓపెన్ చేయమంటాడు. ఇందులో ఏమున్నాయో అవి లేవా, ఆడ ఉన్నట్టు పోస్టుడు ఆవాడు మరుసటి రోజు కట్అవుట్. నేనేం ఎక్కువ చేశాను, వాళ్ళు ఏం తక్కువ చేశారు. ఆడ వర్షంలో తడుతున్నారు, పరిగెడుతున్నారు, నువ్వు ఎందుకు నాకు పెట్టింది అలాగే పెట్టావు. నాకు స్పెషల్ కావాలంటే చెప్తా, నాకు ఇంకా స్పెషల్ జ్యూస్ కావాలి, దాని చూసి నేను అడుగుతున్నా. నాకు అవన్నీ అంటే సమానత్వం చూడండి, అన్ని బాగా సంపాదించుకున్నారు, బాగా లాస్ చేసుకున్నాడు, మళ్ళీ సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు కాబట్టి అసలు ఒక ఇంటర్వ్యూలో అసలు పవన్ కళ్యాణ్ కి యాక్టింగే రాదు అని చెప్పేసి అన్నారు. నిజంగా రాదండి ఆయనకి యాక్టింగ్, ఓకే డన్. అది చెప్పే ముందు ఇలా కట్ చేసి అది వేసి పడుతుంటారు. నాకు ఊర్ల నుంచి బూతులు తెలుగులో ఉన్న పరమ బూతులే నా మీద ఉపయోగించారు, ఖచ్చితంగా వేసుకుంటారు. ఎందుకంటే ఆ రేంజ్. మా అబ్బాయి దాంట్లో యాక్ట్ చేశాడు. ఫస్ట్ విలన్లో ఒకడు ఆపుతారు కదా అమ్మాయిని, లాస్ట్ ఆడికి పర్మిషన్ పడదు, వాడు మా సన్ అనమాట శివ. వాడు యాక్ట్ చేసి వచ్చి ఇంటికి వచ్చాడు, అబ్బా నేను యాక్టింగ్ మానేస్తా అన్నాడు. ఎరా ఇంత లావు డైలాగ్ ఉంది కోర్టులో, నందా పీకేద్దాం అనేది డైలాగ్, ఇలా చూసుకున్నాడు హీరో గారు. టేకా సార్ అన్నాడు, రెడీ. మొత్తం చెయ్యిలా పెట్టుకుని మొత్తం డైలాగ్ చెప్పేస్తానంటే వెళ్ళిపోతున్నట్టు, రియాక్షన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, కట్ చెప్పేటంటే వెళ్తుంది. ఇంత డైలాగ్ నాకు ఇస్తే నేను చెప్పలేను, ఆయన ఎలా చేస్తున్నాడో తెలియలేదు. ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయి జీవిస్తున్నాడు అన్నాడు. అవును, ఆయన యాక్టింగ్ రాదు, జీవిస్తున్నాడు లైఫ్లో. ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోతున్నారు, దూరిపోతున్నారండి. పరకాయ ప్రవేశం పూర్వం ఉండేది, ఒక మనిషి పడుకుంటే వీడు ఆత్మీయులు ఆడలో దొరుకుతుంది, ఆడు వీళ్ళ బిహేవ్ చేస్తారు. అలాగా ఈ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, పరకాయ ప్రవేశం చేస్తున్నారు. అంటే ఈ పదం ఎందుకు వాడుతున్నారంటే కొంతమంది తెలియదు. ఇప్పుడు జనరేషన్ వేరు కదా, కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి వాడడం వల్ల తెలుగు కొంచెం నేర్చుకుంటారు జనం. అంటే తెలుగులో నా పేరు నేను చెప్పుకోవాలని దుస్థితి. అంటే కృష్ణమాయ తెలుగులో చెప్పరంటే, తెలుగులో చెప్పరా ఏం, తెలుగులో అంటే కృష్ణ కేరా, ఇంగ్లీష్ తెలుగులో చెప్పు. కృష్ణ క్రి కకార ఇకార రుకార రేపకారముల కృ షకార అకార నకార ద్వైకారముల స్న కృష్ణ మకార ఊకారముల మూ తకార ఇకారముల తి మూర్తి. ఎవరికి వచ్చి తెలియదు, చచ్చిపోతున్నాను తెలుగు ఉండేది. అంటే పని చెప్తున్నా, ఎవరికాలి మీ స్పెల్లింగ్ మీరు చెప్పలేరు, ఐ నో దట్, ఖచ్చితంగా చెప్పలేరు. మీ కాన్వెంట్ చదువులు కాకమిత్తక కాకి ఈకమిత్తకి, ఈ ఈకం ఆకం ఏంటి, మళ్ళీ చదివేటప్పుడు కకా అకారములు అని చదువుతాంగా, ఆకారము అంటాంగా, ఈకారము అని చదువుతాం. నేర్పడేవాళ్ళు నేర్పుతారు మళ్ళీ అకారము. మరి కాకి అకారం అంటే కకార అకారములక, కకార ఇకారములకి ఎవటం అంటారు. కాకి ఆకమిత్తక కాకి ఈకమిత్తక కాక ఒంగో పెడితే కూ ఏంటది, వద్దు బూతులు వచ్చేస్తున్నాయి అంటే చచ్చిపోతున్నాను తెలుగు బాధ. అంటే తెలుగుని కాపాడాలి కొంచెం, ఎవరో ఒకడో నాలంటాడు కనీసం ఒక్కసారి చెప్తే వింటారు కదా 10 మంది. ఇప్పుడు మనకి చాలీసాలో సూర్యమండలానికి ఇక్కడికి ఎంత దూరం ఉందనేది హనుమాన్ చాలీసాలో తులసిదాస్ గారు ఆ రోజులే ఎప్పుడో చెప్పేశారు. దానికి ఉదాహరణ ఏంటి, ఆయన రాస్తా ఉంటే ఆంజనేయ స్వామి వచ్చి పక్కన కూర్చున్నాడట. చాలీసా రాస్తున్నావు అంటే ఆయన ఏదో రాశాడు, నువ్వు వెళ్ళొచ్చింది నేనా నువ్వా, తులసిదాస్ అన్నాడు, నువ్వు వెళ్ళొచ్చావు బాబు చెప్పు. యుగ సహస్ర యోజన ఫరవాను లీల్యోతాహి మధురఫల జాను. యుగ సహస్ర యోజనాలు దాటి నేను వెళ్ళాను, మధురఫలం అనుకుని దాన్ని ముట్టుకున్నా. యుగం సహస్రాన్ని లెక్కేస్తే ఇప్పుడు నాసా సైన్స్ లెక్కేసింది ఎంత డిస్టెన్స్ ఉందో, దీని మీనింగ్ కరెక్ట్గా క్యాల్కులేట్ సమానంగా ఉన్నారు. ఏ కొత్తల మీద చెప్పాడు ఆయన, వెళ్ళొచ్చాడు కూడా చెప్పాడు. అంటే గాడ్ ఈజ్ దేర్ ఉన్నాడు, అనిసా ఉన్నాడు లైవ్. ఏంటి రైడు ఇంత స్టైల్గా ఉంటాడు, తెల్లారి లేస్తాడు, పంచి కట్టుకుంటాడు, విభూతి రాసుకుంటాడు, పక్కా. అసలు బ్రాహ్మణులు కూడా మా అంత బాగా చేయరు పూజ, 4:30 లోపు అయిపోవాలి పూజ. అయిపోయిన తర్వాత జిమ్ లైట్గా మన డ్యూటీ. ఇంకా సినిమాలో అంటే 5ంటికి లొకేషన్ ఉండాలి కదా, 3ంటికి లాగాలి. మన వల్ల ఏంటంటే సినిమాకి ప్రతి ఒక్కటి చెప్తారు, డబ్బు కావాలి, టైం కావాలి, టైం ఇంపార్టెంట్. 100 కోట్ల నోటి సినిమా తీయలేడు, ఏమీ లేని 4 సినిమా తీస్తాడు, ఫినిష్ చేస్తాడు. అంటే ప్లాన్, డెడికేషన్, మనకున్న టైమింగ్ ఏంటి, టైంలో ఎంత చేయాలి, ఎన్ని సీన్లు చేయాలి. సార్ మీరు అసలు ఈ మూవీ ఏదైతే సావిత్రి మూవీ ఉందో, ఆ సావిత్రి మూవీకి ఎలా మీరు వాళ్ళకి కథ చెప్పారు?
పెళ్లి కానీ ప్రసాద్ హీరో, ఏజ్ బారుడు కావాలి. ఏజ్ బారు కొంచెం అందంగా ఉండాలి, అలాగే అమాయకత్వం ఉండాలి, యాక్టింగ్ ఉండాలి, ఇన్ని కావాలి. నాకు మైండ్లో ఏమనిపించింది, ఆ పంచాక్షరి యాక్చువల్గా కూడా అందంగా ఉంటాడు, ఆయన్ని డల్ చేసేద్దాం. అదే సామ్రాట్ గారు డల్ చేసేసి ఆ క్యారెక్టర్ బాగుంటుంది నాకు అనే ఒక ఆలోచనకు వచ్చి ఆయన అప్రోచ్ అవ్వని నెంబర్ ఏదో పట్టుకుని నెంబర్ 2 సార్లు ఫోన్ చేసి ఫోన్ ఎత్తాడు. సరే 3వ సారి ఎత్తాడు. సరే నా పేరు కృష్ణమాయ అడ్డేట్, నేను డైరెక్షన్ చేయబోతున్నాను, మీరు నా సినిమాలో హీరోగా యాక్ట్ చేయాలని. నేను యాక్ట్ చేయడం మానేశానండి. పెట్టేశాడు. ఓహో మళ్ళీ చేశాను 2 ఎత్తాడు. ఏంటి సార్ నేను చెప్పాను కదండి నేను యాక్ట్ చేయట్లేదు, నేను కన్స్ట్రక్షన్ ఏదో చేసుకుంటున్నాను, నేను మిమ్మల్ని యాక్ట్ చేయమని ఎవడన్నాడు, నా కథ ఏంటంటే ఫస్ట్ జస్ట్ ఇంట గురించి అడుగుతున్నాను, మిమ్మల్ని పెట్టుకోని నేను కథనండి అన్న. 2 నిమిషాలు సైలెంట్ ఫోన్లో. సరే పలానా స్టార్ హోటల్కి రండి. ఓహో బాబు గోల్డ్ స్పూన్ అనమాట. సరే స్టార్ హోటల్కి వెళ్ళాం. మేమేంటి ఒక 6-7 మంది వెళ్ళిపోయాం మేము. లేకపోతే కూర్చున్నాం తగ్గ కాఫీ ఇవ్వండి, కాఫీ ఏదో అన్నాడు. యా అన్నాం, చెప్పేసాం కాఫీ. బాగానే ఉంది సరదా. ఒక 8-10 ఆయనతో 10 మంది ఉంది. 600 రూపాయలు కూడా కాఫీ అంట, 650. కథ చెప్తున్నాను, కథ స్టార్ట్ చేయను అన్నాం. చెప్పండి అంటే అది ఏదో అంటే ఇంట్రెస్ట్గా లేడు, అంటే ఏదో చోదుగా చెప్తాడు. ఎవడో వచ్చింది అంటే ఇలా చెప్పండి మొదలెట్ట క్యారెక్టర్ చెప్పగానే అంటే ఆయన దృష్టిలో ఏంటంటే వీడు నన్ను లవర్ బాయ్ కింద వాడుకుంటాడు, లేకపోతే సెకండ్ హీరో అంటాడు. ఆ దృష్టిలో ఉన్నాడు ఆయన. కథ ఎప్పుడైతే స్టార్ట్ చేసానో బాడీ లాంగ్వేజ్ అలా మారింది. చెప్పండి అలా అవుతారు సార్, అంతా అయింది కథ అంతా అయింది. గురూజీ ఎప్పుడు స్టార్ట్ చేద్దామండి, మీరు నన్ను టెస్ట్ చేసుకున్నారు కథ ఏంటని, నేను మిమ్మల్ని టెస్ట్ చేసుకోవాలి కదా, మీకు యాక్టింగ్ ఎంతవరకు చేస్తారు. నేను చాలా సినిమాలు చేశానండి, 10-15 ఉన్నాయి అవి చూశానండి. పంచాయతీ అన్నీ చూశాను. ఆ స్టిఫ్నెస్ అందులో యాక్టింగ్ లేదు. మీరు ఏమనుకోండి చెప్తే యాక్టింగ్ లేదు. నాకు యాక్టింగ్ కావాలి. మీ పర్సనాలిటీ కాదు, మీ కలర్ కాదు. 2 hours మీకు మేకప్ టైం, మిమ్మల్ని డీ గ్రామర్ చేస్తున్నాను అంటే మెకానిక్. మన సినిమాలో కథలో మెకానిక్. మరి ఇలా ఎర్రగా బరుగా ఉండకూడదు కదా, ఫుల్గా 2 hours బ్లాక్ మేకప్ డార్క్ చేసేసి ఆయనకి అన్నీ నచ్చింది, చాలా కథ నచ్చింది. మీరు ఎలా అంటారా సార్, మీరు కాదండి నాకు ఒక డైలాగ్ ఇస్తాను, డైలాగ్ చెప్పాను, నేను ఆఫీస్కి వచ్చి చెప్తాను, ఇక్కడే చెప్పాలి, అందరూ చెప్పాలి. మీరు నన్ను అడిగారు కథ చెప్పాను కదా, అంటే ఏమేం కావాలి సార్ మీకు నాకు ముందే ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాడు. ఏం లేదండి ఈ 2 కదలాలు, ఇది లేగాలి, అలాగా ఏడవాలి, ఏడుపులో నవ్వాలి, నవ్వులోంచి ఏడుపులోకి రావాలండి. ఇక్కడే చెప్పాను నాకేం కావాలో, చేశాడు. స్లోగా చేశాడు, ముందు సూపర్గా ఉందండి, గట్టిగా చేయండి సార్, అందరూ చూడాలని ఉన్నాను. అసలు నాకు సంత మంచి ఆర్టిస్ట్ ఉన్నాడని ఇప్పుడు ఆడియన్స్ తెలుస్తుందండి. ఈ సినిమాతో సావిత్రితోటి మొత్తం విజయపతారు ఆయన హీరో, అంత అద్భుతంగా చేశాడు. అంటే లోపల ఉంది ఆయన. ఎందుకు వదిలేసాడు ఆయనకి తెలియాలి రీజన్, ఎందుకు వదిలేసాడో. లేకపోతే నేను అడిగాను, అంటే యాక్టింగ్ చేసి తప్పట్లు కొడతాను కదా ఒక సీన్లో, నేను కట్ చెప్పలేకపోతాను, యాక్ట్ చేస్తున్నాడు కట్ చెప్పలేకపోతున్నా, చెప్పట్లా చుట్టూ ఉన్న ఊర్లో చేసామని టెక్కల దగ్గరికి వెళ్ళాం. శ్రీకాకుళం టెక్కలి అటు సైడ్ బ్యాక్గ్రౌండ్ భాష కూడా అదే తీసుకో. ఎటు చేత పెట్టి వేడి చేతి నేను అనేది చేస్తున్నాను, ఒప్పుకోటి పెట్టి నేను ఒప్పుకొట్టుకోండి వెళ్ళి చేసుకోండి డేట్ ఇలా అంటాడు. అంటే ఆ లాంగ్వేజ్ అలా ఉందన్నమాట, శ్రీకాకుళం అలా ఉంటుంది. అలాగా అందరూ తప్పట్లు కొడుతున్నారు, కొట్టేదాకా నాకు కట్ చెప్పాలని ఐడియా లేదు. అంటే ఆ మయమర్చిపోయి యాక్టింగ్ అంటే జనం తప్పట్లు కొట్టేశారు. సూపర్ సార్ కొట్టేసరికి ఓ కట్ సారీ సార్ నేను కట్ చెప్పట్లా, అంటే పరిగెట్టి పడాలి. బ్లడ్ వస్తుంది, అలా పట్టుకుని లేచి ఉంచినాడు. ఏమైంది సార్, ఏం లేదు సార్, మేకప్ మ్యాన్ గమ్మంటిచ్చాడు, గుడ్డ కట్టాం. అది అంటే నష్టం ఏం చేయాలి తెలియక, అంటే మెకానిక్ కదా ఉండొచ్చు, అడిగి ఆయిల్ గుడ్డ. అలా అంత కష్టపడి యాక్ట్ చేశాడు. అద్భుతమైన ఆర్టిస్ట్ అంటే లోపల నాకు మనం పాత సామాన్. ఇప్పుడు ఈ సినిమాలో మీరు గ్యారంటీగా చూసి ఒక 10 సినిమాలు రాకపోతే అడగండి, ఆయనకి వచ్చేస్తాయి. బిజీ ఆర్టిస్ట్ అయిపోతారు. ఇంకా నేను అందుకే ఇంకో సినిమాతో అగ్రిమెంట్ వేయించుకున్నాను, ఆల్రెడీ సంతకం పెట్టించాను. 2వ సినిమా కూడా నాకే చేయాలి అని. లేదంటే ఏమవుతుందంటే చెప్పలేం. ఈశ్వర్ సినిమాకి మా ప్రొడ్యూసరు అశోక్ కుమార్ గారికి చెప్పా, సార్ ఈ అబ్బాయితో నేను తిరిగాను, బయటకు వెళ్ళి షూట్ చేసుకొచ్చాను కదా, చాలా గొప్ప ఆర్టిస్ట్ అయిపోతాడు, మీరు ఇంకో 2 సినిమాలు సంతకం పెట్టుకోండి అన్న. మన దగ్గర ఉంటాడు, ఎక్కడికి వెళ్తారు, ఇప్పుడు ప్రభాస్ దగ్గరికి వెళ్ళగలమా, రీచ్ అవ్వను. థ్యాంక్ యూ చెప్తున్నా. అసలు అనుకుంటారు పాత సినిమా చేసిన డైరెక్టర్ కూడా అనుకుంటారు, ఓరని అమ్మ సామ్రాట్నం సరిగ్గా వాడుకోలేదా, ఇదేంటి కృష్ణమయ్య గారు ఇంత బాగా వాడేసుకో, ఇన్ని రకాలు చేయించాడు చేత, చాలా బాగుందండి. అంటే కొన్ని అలా కుదురుతాయి అంతే. అసలు యాదమ్మ రిబ్బర్లు దొరికాయా? అసలు యాదమ్మ ఎట్టిపోయింది? యాదమ్మ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇంట్లోనే ఉంది, రెబ్బలు అయితే దొరకలేదు, ఇంకా ఎత్తుకుతున్నాం. నిన్న థియేటర్లో హల్చల్ అండి, చూసా. బిజినెస్ పాయింట్ కూడా ఇది నాకు. యాక్చువల్లీ ఈ సినిమా ఇప్పుడు సావిత్రి సినిమా నేను పబ్లిసిటీ చేయాలంటే, సినిమా చేయడానికి నాకు ఎంత డబ్బులు కావాలో అంత ఉన్నాయి, చేసేసాను. మీకు ఒక విషయం ఏంటంటే, సినిమా ఫినిష్ చేసి పూజ చేశాను నేను. ఎవరైనా స్టార్టింగ్ పూజ చేసుకుని దానికి అడావుడి చేసి పెద్ద ఇప్పుడు అడావుడికి ఎంత చేసాం అంత ఖర్చు పెట్టేసి, అంటే పూజ చేస్తే ఒక 4 లక్షలు ఖర్చు అవుతుంది, 5 లక్షలు ఖర్చు అవుతుంది. తర్వాత సినిమా షూట్ చేయాలి. నేను ఎలా లెక్కేసుకున్నాను అంటే, నా దగ్గర అంటే ఒక 3 కోట్ల లోపే బడ్జెట్. దీంట్లో నాకు 5 లక్షలు కూడా ఎక్కువే. ఫినిష్ చేసుకొచ్చి
అంటే పూజ చేసాం, మధ్యలో ఇంకో 5 లక్షలు తగ్గింది, సినిమా ఆగింది అంటారు. వద్దు, డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ప్రొడ్యూసర్కి ఇది ఒక అరే నిజమే కదా అని ఒక పాయింట్. ధైర్యంగా సినిమా ఫినిష్కి వచ్చాం. మేము అనుకున్న దాంట్లో బడ్జెట్కి కొంచెం తగ్గించే చేసుకున్నాం, డేట్లు వేస్ట్ చేసుకోకుండా. శ్రీకాకుళం, అక్కడ టెక్కలి, కాలేజీ, బీచ్, ఊర్లు అన్నీ న్యాచురల్గా ఉంటుంది కదా. అందుకని ఇప్పుడు స్పాట్లో కూడా మా వాళ్ళకి ఎవరికి డైలాగ్ పేపర్ ఇవ్వలేదు అసలు, లేదు స్పాట్లో పెన్ పేపర్ లేదు. నేను డైలాగ్ చెప్తాను, మీరు చెప్పండి. కోఆర్డినేటర్ ఎవడో కొత్తగా వచ్చాడు, స్క్రిప్ట్ సార్ లేదు, డైలాగ్ అవసరం లేదు, ఇంకేం షూట్ చేస్తారు మీరు? అందరూ మంచిగా కూర్చోబెట్టాం. హీరో కూడా సార్ డైలాగ్ పేపర్, అమ్మాయిని చూడండి, నా కోరిక తీరిపోయింది, నీకేమన్నా కోరుకుందా? అదే చెప్పండి సార్. రైట్, స్టార్ట్ కెమెరా. నాకేమన్నా కోరుకుంది, నీకేమన్నా కోరుకుందా? అమ్మాయి డైలాగ్ కూడా నేను చెప్పాలి. లేదండి, ఇలాగ వెళ్ళిందండి స్క్రిప్ట్. అంతేగా నేను సినిమా చూసేసి కళ్ళతో అలా చూసేసి సినిమా చేశాను. ఇది నాకు మంటరత్నం గారు, ప్రియదర్శన్ గారు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు చెప్పిన పదం ఇది. ఒక సినిమా షూట్ చేయాలంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, స్క్రిప్ట్ ఉంది, డైలాగ్ ఇది చూసే, ఏం సీన్ చేయబోతున్నావు చూసే. ఇప్పుడు ఈ సీన్ జరుగుతుంది, ఇక్కడ యాంకర్ ఉంది, అక్కడ కెమెరా ఉంది, ఇక్కడ కెమెరా ఉంది, అక్కడ ఎవరో ఒక అమ్మాయికి వచ్చింది. ఇది ఫిల్ చేసుకుని నీ మైండ్లో ఫిక్స్ అయ్యి కెమెరా పెట్టు, నువ్వు చూసే ముందే. నేను అప్పట్లో అడిగాను వాళ్ళని, ఎలా చూసేస్తాం, ఏం మాట్లాడుతున్నారు సార్, ముందే ఎలా చూసేస్తాం కదా, నువ్వు కళ్ళు మూసుకోను. భీమవరంలో మిల్లు కనపడుతుందా? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీకు కళ్ళు మూసుకొని మిల్లు కనపడుతుంది. ఈ ఆఫీస్ని మెట్లు ఎలా దిగాల కనపడుతుంది. అది ఎవరు ఉందా, ఏమైనా కెమెరా ఉందా, లేకపోతే ఏమైనా ఉందా? దట్ ఈస్ సోల్. సోల్తో సినిమా హిట్ అయిపోతుంది అని అడిగేది పెద్ద పెద్దోడు. నెక్స్ట్ జనరేషన్ పాయింట్ ఇది. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే ఒక కల్చరు, అది నాకు తెలిసి వెరీ బ్యాడ్ కల్చర్ అయిపోయిందండి. అంటే అమ్మా నాన్న మాట ఇంట్లో ఫస్ట్ ఇన్నర్ ట్యాక్ చేస్తున్నారు. మాట ఎన్నోడే కొడుకు, మాట ఇన్నర్ ట్యాక్ చేసేది కూతురట. కరికిపాటి లాంటి భేదాలు చెప్పిన మాట నేను చెప్పలేదు, ఈ మాట ఆయన అడగలేదు. ఎందుకంటే నిజమండి ఇది. ఎందుకంటే తండ్రి అంటే భయం, కొంచెం గౌరవం అంటే భయం కూడా కాదు. మానవుడు సంఘజీవి, పరాధీన పరుడు. ఈ తెలుగు అర్థమవుతుందో తెలియదు. మానవుడు సంఘంలోనే బతకాలి. పరాధీన పరుడు అంటే ఒకళ్ళ మీద డిపెండ్స్ ఆన్ అదర్స్, ఆధారపడతాడు. అంటే కూతురు తండ్రి మీద, కూతురు సంపాదించక తండ్రి కూతురు మీద, కొడుకు తండ్రి మీద, సంపాదన వచ్చగా తండ్రి కొడుకు మీద. పరాధీన పరుడు, పరుల పైన ఆధారపడి జీవిస్తాడు. అంటే మంచి తెలుగు మేము నేర్చుకున్న తెలుగు ఉండలేక చెప్పేస్తాను ఇంటర్వ్యూ. అంటే ఒక్కడికైనా అర్థం అవుతామన్నాడు. 4 నరకలు వేసి 6 లోపు మీ అన్ని ఆయన అల్లా అంటారా, ఈశ్వరుడు అంటారా, ఓం అంటారా అనండి. ఆ టైంలో కూర్చొని లేచి మీరు సాధన చేసి 6 తర్వాత మీ పనులు చూసుకుంటే వెళ్ళండి. 10 డేస్లో మీకు అది రీచ్ అవ్వకపోతే ఎవడరాడు చెప్పినా కూడా నన్ను అడగండి. నేను చేస్తుంది ఇదే. రూపాయి భీమవరం నుంచి తేకుండా ఇవాళ సినిమా 3 కోట్లు పెట్టి చేస్తున్నాం అంటే దట్ ఈస్ బ్రాహ్మీ ముహూర్తం, దట్ ఈస్ గాడ్. 6 లోపు మీకు కార్యక్రమాలు అయిపోయి సన్ బయటకు వచ్చే లోపు మీ పూజ గీజ అయిపోయి బయటికి వెళ్ళి ఒకసారి సూర్య నమస్కారం చేసుకుని ఆ రోజు వెళ్ళిన రోజు చూడండి, మీకు రూట్ చాలా వేరేగా ఉంటుంది లైఫ్. ఒక్క 10 డేస్ చూడండి, 11వ రోజుకి మీరు అనుకున్న గోల్ రీచ్ అయిపోయి. చాలా విశేషమైన విషయం, అంటే యూత్ అందరికీ పనికి వచ్చే విషయం చెప్పు. ఇప్పుడు మేము 4:30కి అంటే మాది సపరేట్ ఫ్లాట్, ఎవరికి గోడ ఉండదు, పైన ఉంటుంది. కాలభైర వర్షం చదువుకుంటాం విత్ కోరస్ అంటే శృతి అంటారు. భైరవ రుద్రాయ మహారుద్రాయ కాల రుద్రాయ కల్పాంత రుద్రాయ వీర రుద్రాయ భావ రుద్రాయ భీమ రుద్రాయ అధల రుద్రాయ విధల రుద్రాయ సుతల రుద్రాయ మాదల రుద్రాయ భజతల రుద్రాయ తల రుద్రాయ పాతాళ రుద్రాయ ఓం నమ శివాయ అంటే ఓంకారం అందుతుంది శివుడికి. ఇప్పుడు డిఓపి పవన్ మణి వాళ్ళ ఫాదర్ అని ఇంకా అంటారు ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా. ఎందుకంటే అంత అద్భుతమైన కెమెరా బాగా చేసుకొచ్చాడు. చిన్నపిల్లవాడు, 19 ఏళ్ళు కనపడతాయి వర్క్, అండర్ వాటర్ షాట్లు, ఏదేదో విచిత్రంగా చేసుకోవచ్చు. చెయ్యాలి, నేను సాధించాలి, ప్యాషన్ అనేది ఉండాలి. మీ ఎయిమ్ మీది, ఇది కాదు మన రూటు. మన ఎయిమ్ వేరే ఉంది, మన గోల్ వేరే ఉంది. నేను సాధించాలి అంటే మా పిల్లలు చెప్పినట్టు చెప్తున్నాను, మీకు కూడా మా అమ్మాయిలా చెప్తున్నా, వేరే రకంగా అనుకోకుండా. అంటే అంత ఆడియన్స్కి అందరికీ చెప్తున్నాను నేను. ఏంటి 20 సంవత్సరాలు పెంచిన తండ్రి కంటే ఆడవాడు అన్నం వచ్చిన లవ్ ఏంటి, సరే లవ్ కేర్ ఏంటి. నేను మా అమ్మాయికి చెప్తాను, ఎవరిని లవ్ చేస్తున్నారు ఆ నేల జస్ట్ 25 లక్షలు పట్టరాని అడుగు, మరుసటి కనిపించడమే. 25 లక్షలుగా 25,000 ఎడితే కనపడ్డు. ఒకటే ఎగ్జాంపుల్ అంతే. మీరు అడగండి, రే మా నాన్న చంపేసి నేను చేసుకుంటాను రా, 5 లక్షలు ఇచ్చిన అంటే అంటే ఇంత ఫ్రాంక్ అంటే దట్ ఈస్ కృష్ణ. అంతే నా స్టైల్, అంతే నేను అలా మాట్లాడతాను. ఎందుకు మాకు ఎలా వచ్చిందంటే వర్మగారి దగ్గర ఉండి ఆయనతో పనిచేసి నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నా. ఆయన అంతే అండి. ఆయన మీకు అందరికీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వడక అమ్మాయిలతో తిరిగే మనిషి. ఒకప్పుడు రాము ఈజ్ గుడ్ బాయ్, రాముడు మంచి బాలుడు, కాఫీ తప్పించి ఏం తాగడు, షూటింగ్ మైండ్ తప్పించి వేరే ఉండదు. అంటే ఒక ఎగ్జాంపుల్, ప్రేమ కథ అని అన్నపూర్ణేశ్వరుడు వాళ్ళ అబ్బాయి హీరో, వాళ్ళకోళ్ళు వెళ్ళాం. నేను ఆర్ట్ డైరెక్టర్ సినిమాకి ఆయనే పెట్టుకున్నాను. నేను అంటే నడుచుకుంటూ వెళ్తున్నాం, యూనిట్ అంతా ఎక్కడ ఉంది. ఆయన నడితే ఏదో దృష్టిలో ఇంకోటి వెళ్ళిపోతాను యూనిట్ కనపట్లేదు నాకు. వెళ్ళాం ఇక్కడ మన ఆర్ట్ డైరెక్టర్ పిలు,
కదా నాకు సినిమా సగమైంది అప్పటికి. ఓకే కానీ మీరు గుడ్ అదే మనిషి ముఖం చూస్తున్నాడు నాకే మన ఆటేంటి పిల్లలు నాకు ఇక్కడ ఒక గడ్డి మేటు పైన కూడి కొంచెం సెట్ చేసి మన ఇంటి ఎక్కడ ఉంది అంటున్నాడు. ఎక్కడ ఉందో మనం చాలా దూరం వచ్చాం అప్పటికే. అరే వచ్చామా సరే గిరి కారు ఇక్కడ పంపించు ఉన్నాడు ఒక గిరి మేనేజర్ సార్ కారు. ఎందుకు అలా ఉంటాడని సాయంత్రం అడిగా. శివసేన మన అసిస్టెంట్. తర్వాత మీతో అప్పటికి సత్య అయిపోయింది. సత్య చేశా, ఇంకో సినిమా చేశా. నేను గుర్తున్నా సార్ లేకపోతే మీరు అన్నాడు. అంతే, దానికి సంబంధం లేదు. నాకేమనిపించిందంటే 24 గంటలు షార్ట్ గురించో సినిమా గురించో ఆ యాంగిల్ ఎలా పెట్టాలి, ఈ సీన్ ఎలా అంటే మనం ఎలా ఉన్నాం ఇప్పుడు మనం నాకు ముందే తెలుసు కెమెరా అక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంటుంది మన ఇద్దరికి. ఇది లెక్క. వర్మగారి సినిమాలో చూస్తే ఇక్కడ 2 చోట్ల ఉంటుంది కెమెరా. కుర్చీ కింద ఉంటుంది అక్కడ, లేకపోతే ఈ కప్పుకి ఎక్కడ చిన్న కెమెరా అంటిస్తాడు. నేను ఇలా తాగుతా మీతో మాట్లాడుతా మీరు ఊగుతూ ఉంటారు. హిచ్కాక్ స్టైల్ అది. అదే ఆయన 24 గంటలు అదే ఆలోచిస్తాడు, వేరే ఆలోచన ఉండదు ఆయన. దట్ ఈస్ రాంపూర్. ఇప్పుడు ఏదో తాగేశాడు అయితే ఆయన వడ్కా బాటిలే ఉంటుంది ఎప్పుడు వచ్చినా. ఏం పడిపోతున్నట్టే ఉన్నాడు కానీ గట్టిగా తాగుతాడు. ఒకప్పుడు ఆయన ఎంజాయ్ చేయలేదు. సినిమా 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 సినిమా. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం సినిమా ఇండస్ట్రీకి శివ ముందు శివ తర్వాత అంటే మార్చే ట్రెండ్ కంప్లీట్గా దట్ ఈస్ వర్మ. అప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే ఫైట్ ట్రెండ్ ఎలా ఉందంటే దొల్లేయాలి సౌండ్లు ఇవి. ఈయన వచ్చి ఒక క్యారెక్టర్ నిలబెట్టి పడిపో అంటున్నాడు. అంటే ఆయన బాక్సర్ కాదు పడిపోతారండి. నేను చూపించిన అంటున్నాడు. ఓ ఏమో ఆయన బాక్సర్ అసలు కొట్టిన నిజంగా పడిపోతాం. ఆయన వచ్చేసింది పాయింట్. సరే నేను వెళ్ళి లండన్ వెళ్ళి ఆ సౌండ్ చేసుకొస్తాను, అదొక్కటి ఛాన్స్ ఉన్నాను. అప్పుడు వెళ్ళాడు ఫారెన్ వెళ్ళి ఆ దెబ్బల మీద సౌండ్ ఇక్కడ లేదు అంత ఎఫెక్ట్. అప్పుడు అయినా కూడా డౌట్ వీళ్ళందరికీ. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది ఫైట్, నువ్వేమో ఒక దెబ్బకి పడిపోతుంది, ఒక పోటు స్టాప్ చేస్తున్నారు. పూర్వం ఏంటంటే కత్తి ఇంత పొడుగు ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది, దంచుకుని జింగ్ జింగ్ అరగంట కొట్టుకోవాలి, కింద తోలాలి, ఫైనల్లో పొడవాలి. ఇది అలా లేదు. న్యాచురల్గా బయట ఎలా ఎవరన్నా పొడవాలంటే ఏం చేస్తారు, అంటే పొడిచి వెళ్ళిపోతారు. శివ తర్వాత శివము. ఇప్పటికీ ఆ ట్రెండ్ ఫాలో అవుతున్నాం అందరం. ఫైట్లు అంటే ఇప్పుడు నేను కూడా బురద ఫైట్ పెట్టాను, ఇంకా అదే ఫాలో అయ్యా. వర్మగా స్కూలే ఫాలో అయ్యా. ఆ పాత డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవ్వలేదు. దట్ ఈస్ రామ్ గోపాల్ వర్మ. యా సార్. మణిరత్నం సార్ జర్నీ అంటే ఆయనతో వర్క్ చేశారు కదా. మణిరత్నం గారి ఫస్ట్ సినిమా ఫ్లాప్ అండి. ఓకే ఫస్ట్ సినిమా అంటే ఫ్లాప్ అంటే ఏదో ఆడింది అంతే అనే టైంలో. తర్వాత పగల మౌనరాగం సినిమాతో ఒక రేంజ్ వచ్చేసింది. తర్వాత ఇంకా అక్కడ నుంచి మణిరత్నం పెద్ద సూపర్ డైరెక్టర్ అయ్యాడు. అంటే మేము ఆ సినిమా కొన్ని సినిమాలు పనిచేసిన అక్కడ ఫైట్ జరుగుతూ ఉంటే అవి అంటాడు, అంటే చెయ్యి ఇలా అన్న అంటాడు, దగ్గర ఉండకూడదు ఆయనకి, కొంచెం దూరంగా ఉండాలి అంటాడు అనమాట. అవి ఏమన్నా ఉన్నట్టు బల్బులు బయలుపోతాయి, అలా ఇంత దూరంగా ఉండాలి కొంచెం. అంటే అప్పుడు కానీ ఆయనకి ఆ క్యారెక్టర్ ఎమోషన్ రాదు. ఇప్పుడు ఆ స్టైల్లో మనం చూడాలంటే రాజమౌళి గారు యాక్ట్ చేసి చూపించి, అంటే నేను ఆయనతో పని చేయలేదు, క్లిప్స్ అయి చూశాను. ఈయన ఏం డైలాగ్ చెప్తున్నాడో ఆ డైలాగ్ అక్కడ వస్తుంది. ఆర్టిస్ట్ మొక్కలో వచ్చేదాకా అంటే ఈయన యాక్ట్ చేసి చూపిస్తే వస్తుందండి. నేను ఈ సావిత్రి సినిమాకి నేను అదే చేశాను. నేను అక్కడ మంచం మీద ఉంటే మంచం మీద కూర్చొని నేను డైలాగ్ చెప్పి ఇదే నీ డైలాగ్ నేను మళ్ళీ చెప్తా, నువ్వు చెప్పు, నాకు నేనేం చేశాను వచ్చి అంతే. అంతకంటే ఎక్స్ట్రా వద్దు, ఎక్కువ వద్దు. నీ బాడీ లాంగ్వేజ్ నా బాడీ లాంగ్వేజ్, నీ బాడీ లాంగ్వేజ్ నేను అబ్జెక్షన్ చెప్పను. అలాగా ఆయన రాజమౌళి గారు ఈ మధ్యకాలంలో మౌనరత్నం గారి తర్వాత ఈయన చూశాను నేను. అలా అంటే కాదు, ఆయన బ్రాహ్మణ్ లాంగ్వేజ్ కదా. బాపా వేణం వెనక వేణం అంటే నాన్నగారు మా నాన్నగారు నాకు కావాలి అని మన తెలుగు వేణం కావాలి, నాన్న నాకు కావాలి, అలా ఉంటుంది. రివర్స్ ఉంటుంది లాంగ్వేజ్. అదే చెప్పేస్తాడు మామూలుగా చేసే ఆర్టిస్ట్. లేదు నీకు అప్పుడే చెప్పండి నా ఎన్న సొన్న నేనేం చెప్పాను అదే చేయండి. అంటే కొన్ని జీవితాలకు అదృష్టం ఏంటంటే కమలాసన్తో పనిచేయడం, నాకు మణిరత్నంతో పనిచేయడం, ప్రియదర్శన్, మోహన్ లాల్ గారితో 5-6 సినిమాలు పనిచేస్తాను. అస్సలు కెమెరా ఉందని పట్టించుకోడు, కెమెరా ఉందని దిగాడంటే క్యారెక్టర్ న్యాచురల్గా వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను కెమెరా ఎక్కడ ఉందని కొంచెం ఇలా కూర్చొని స్ట్రైట్గా కూర్చున్నాను, లేకపోతే కొంచెం ఇలా కూర్చోండి, ఆయనకి సంబంధమే లేదు. ఇక్కడ కెమెరా అందరూ చూసి చెప్పరా అంటే ఆయన అసలు అది అనవసరం ఆయనకి. നമ്മളെ പഴഞ്ചൊല്ലി ഞാൻ എന്താ കൊണ്ടും പറഞ്ഞില്ലേ, നമ്മളെ ഭക്ഷണം കഴിച്ചിട്ടില്ല, എന്താണത് ഒരു ചായ കപ്പ് ഇവിടെ ఆ కాఫీ ఇప్పుడు ఉండేలే, అలా వెళ్ళిపోతారు తప్పించి కొంచెం ఇలా ఉంది కొంచెం అస్సలు లేదండి. న్యాచురల్గా యాక్ట్ చేయడం మలయాళీస్కి వెనతో పెట్టిన విజయం. మొన్న ప్రియదర్శన్ గారు నావికుడు సినిమా చేశాడు ఇక్కడ, ఎప్పుడో పనిచేసాం. హైదరాబాద్లో ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉండాలి, మనోడు ఎవడో కృష్ణ ఉన్నాడని అడిగాడు, పిలిచారు నన్ను. సినిమా మొత్తం పనిచేశాను. కృష్ణ వర్క్ చేయి మొత్తం సినిమా అంటే వేరే ఆర్ట్ డైరెక్టర్, సాబు సీట్లు ఎవరో ఆర్ట్ డైరెక్టర్, నేను లోకల్కి వెళ్ళి పనిచేసి పెట్టా హైదరాబాద్ ఆర్ట్ డైరెక్టర్. అలాగే పొన్నియిన్ సెల్వం మణిరత్నం గారు అప్పుడు నాయకం చేసి ఇక్కడికి వచ్చి తోటదండ్రి గారి దగ్గరికి, ఆయన తోటదండ్రి గారు ఆర్ట్ డైరెక్టర్, కృష్ణ ఉండాలి ఏమయ్యాడు అని అడిగాడంట. అమ్మ నన్ను గుర్తుపెట్టుకున్నాడు ఆయన. ఎప్పుడో వెళ్ళి పనిచేసి పెట్టా, మొత్తం సినిమా అంతా వర్క్ చేసాం, వచ్చాం. రాజమండ్రి వెళ్ళాం, పడవ సెట్ వేసాం. అంటే తెలివైన వాళ్ళు అండి, లోకల్
ఇది తెలుగు బాగవచ్చు అని తీసుకుంటారు. లెజెండరీ డైరెక్టర్ కదా వాళ్ళు, అంటే ఎదరోడి దగ్గర యాక్టింగ్ ఎలా లాక్కోవాలి అంటే కూడా వాళ్ళకి తెలుసు. అయ్యే స్కూల్ వాడి ఇప్పుడు సావిత్రి సినిమా ఒక రేంజ్కి తీసుకెళ్తానండి సినిమా మాత్రం. అంటే న్యాచురల్గా ఉంటుంది, అంటే ఏదో పెద్ద భారీ సెట్టింగ్లు ఏం లేవు. ఒక జాతర సాంగ్ ఉంది, ఒక బురద ఫైట్ ఉంది, అంటే ఆ సినిమా కథ కావాలి. నేను బేస్డ్ ఏంటంటే జరిగిన కథ, నేను ఆ కథను నేను రాశానని చెప్పుకుంటున్నాను కానీ జరిగిన కథను నేను రాసుకున్నాను. ఓకే, స్టోరీ స్క్రీన్ ప్లే బై కృష్ణమాయ, బట్ ఒక న్యాచురల్గా జరిగిన కథని నేను పాయింట్ తీసుకుని దాన్ని సినిమా రూపంలో ఆడియన్స్కి అందిస్తున్నాను. కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తాను సినిమా, అసలు పట్టుకున్నాం, గట్టిగా పట్టుకున్నాం. అంటే నాకు లైఫ్ అండ్ డెత్ అంటారు కదా, అలాగే ఈ సినిమా నాకు ఈ మూవీతో చేశానండి. సావిత్రి అందుకే టైటిల్ సపరేట్గా పెట్టుకుని కూల్గా బాగా చేసాం. యా సార్, నేను కొంతమంది నేమ్స్ చెప్తాను, వాళ్ళ నుంచి వెళ్ళి ఏం పిక్ చేసుకుంటారు చెప్పండి. యా, డైరెక్టర్స్ ఓకే అండ్ యాక్టర్స్ అడగండి. ఓకే, ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ. వర్మ గారి దగ్గర నుంచి అంటే అండి న్యాచురల్గా ఎలా ఉండాలి, న్యాచురాలిటీ అసలు. అంటే ఇంకా అది కొంతమంది యాక్టింగ్ కూడా ఆయనకు నచ్చదు. ఒక పెద్ద ఆయనతో సినిమా స్టార్ట్ చేసి ఆపేశారు, నేను పేర్లు చెప్పను, నాకెందుకు వచ్చిన రిస్క్. పెద్ద హీరోతో సినిమా ప్లాన్ చేసి నీ స్టైల్ నీ యాక్టింగ్ స్కూల్ వేరుంది, నాది వేరు, మాత్రం సినిమా చేయొద్దు, కాంప్రమైజ్గా ఆ సినిమా ఆపేశారు. చాలా పెద్ద హీరో, మీరు అంటే ఆడియన్స్ తెలిస్తే మీకు తెలియచ్చు కూడా. అలాంటి న్యాచురాలిటీ ఉంటే ఆడియన్స్కి దగ్గర అవుతుంది సినిమా అని చెప్పే ఈరోజు రక్త చరిత్ర, ఇక సత్య, షూలు అన్నీ అది ఆయన దగ్గర నుంచి నేను పిక్ చేసుకున్నాను. నా సినిమా సావిత్రిలో కూడా ఈ స్కూలే వెళ్ళాను నేను. అందుకని టెక్కలి ఆ ఊళ్ళన్నీ వెళ్ళి షూట్ చేసుకొచ్చాను. అంటే అదే సెట్ వేసి చేయొచ్చు, లేదా ఇక్కడ చేసేయచ్చు. ఇక హైదరాబాద్ దగ్గర పల్లెటూరు షూట్ చేసి అదే శ్రీకాకుళం అనొచ్చు. న్యాచురల్గా వెళ్ళాం. రాఘవేంద్ర అంటే నేను సాహస్ సామ్రాట్ అని బాలకృష్ణ గారి సినిమా కూడా పనిచేశానండి. ఓకే, అంటే ఒక చిన్న ఎలాగ వచ్చింది కాబట్టి ఆయన కొబ్బరికాయ, నేను అప్పుడు సెట్ అసిస్టెంట్గా ఆర్టిస్ట్ మధ్యలో ఉన్నాను. కొబ్బరికాయ నేనే కొట్టాలి, కర్పూరం పైన పెట్టాలి, కొబ్బరికాయ తీసుకెళ్ళాలి, పొద్దుంతా ఆయనే వెలిగిస్తారు. వెలిగించి కొబ్బరికాయ తిప్పాలి, ఆరదివ్వాలి, వెళ్ళాలి. కేలమాకం కొంచెం లోపలికి ఉన్నాం షూటింగ్కి. కొబ్బరికాయ కొన్నాను, కర్పూరం కొనడం మర్చిపోయాను. రాఘవేంద్ర అంటే మామూలు డైరెక్టర్ కదా, అప్పట్లో కింగ్ అనమాట. ఇంక మళ్ళీ వాళ్ళు పంపించేస్తారు అక్కడి నుంచి. ఇంక డ్యూటీ మనది అయిపోయింది, చరిత్ర ఏం చేయలేదు, తిరగట్లేదు. అయ్యి బాబాయ్ కర్పూరం మర్చిపోయాను, కొబ్బరికాయ కొడితే స్టార్ట్ కెమెరా చెప్పడానికి. మేకప్ తిరగట్లేదు, మేకప్లో దూది ఉంటుంది కదా, ఒక దూది అన్న ఇచ్చాడు. దూదేమో కొబ్బరికాయ పైన పెట్టాను. పొడసలో అప్పుడు కిరసన స్టవ్లు ఉండే, అన్న కొంచెం కిరసనాలు కావాలి ఇచ్చాడు. అది చొక్క దాని మీద వేసాను, అది దూది కదా, అలాగే కర్పూరం ముద్దలాగా కొబ్బరికాయ పైన. లోపల చూస్తే పట్టుకుంటే రెండు పీకుతాడా ఏమండొచ్చు. ఆయనకు అసలు చాలా సాఫ్ట్ మనిషి. మన భయం అనుకుంటాం, మన ఉద్యోగం ప్రాబ్లం అది. అగ్గి పెట్టించాను, వీళ్ళు వెలిగించాడు, అంత కెమెరా సర్రని తిప్పేసి కొట్టించాను పట్టుకెళ్ళి. ఆయన చూస్తున్నాడు, ఏంటి ఆరితేకుండా కొట్టించాడు. రోజు ఇస్తారు కదా, చూస్తున్నాడు. కొట్టేసాను, అయిపోయింది. నేను దాన్ని పెట్టిన వచ్చాను, చూసాడు. అయిపోయింది. అది కర్పూరం కిరసనాలు తెలితే నా డ్యూటీ అవుట్ అవ్వాడ. అంటే ఆయనకి ఇవ్వచ్చు పట్టుకెళ్ళి, ఇలా అలాంటి స్మెల్ వస్తుంది, ఏంటి కిరసనాలు వస్తుంది అంటాడు కదా. అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే ఇలాంటి మేనేజ్ చేయడం తెలియాలి. రాఘవేంద్ర అంటే ఇంకా ఆయన దగ్గర నుంచి అంటే చాలామంది ఆయన శిష్యులైన ఇండస్ట్రీలో. కోదండరామరెడ్డి గారు కూడా ఆయన శిష్యుడే నాకు తెలిసి. పెద్ద పెద్ద హిట్లు పోటీగా చేసేవారు ఇద్దరు. ఇప్పుడు మన ఈయన కూడా రాజమౌళి గారు కూడా ఆయన దగ్గర పనిచేసినట్టున్నారుగా. మరి అందరూ వాళ్ళ ఇంకా వాళ్ళ దగ్గర నేర్చుకోలేదు అని ఏముందంటే చెప్పాలి, నేర్చుకుంది అంటే చెప్పాలన్నమాట. అలాంటి మహానుభావులు అండి. మణిరత్న గారు అంటే అండి మాకు ఫస్ట్ నుంచి, నేను మణి గారి దగ్గరే ఆ లైన్లోనే వచ్చామండి. మేము మెడ్రాస్లో శివ సినిమా చేయకముందే మాకు నాయకుడు, మౌనరాగం, ఇక అన్నీ, దళపతి, మంచి పెద్ద పెద్ద సినిమాలండి. మా అదృష్టం ఏంటంటే డబ్బులు తక్కువ ఆ రోజుల్లో. మంచి పని చేసాము. నాకు ఈరోజు చెప్పుకుంటున్నాను ధైర్యంగా, నేను నాయకుడు పనిచేశాను. నేను మొన్న పొన్నియిన్ సెల్వం పనిచేసా, చెప్పుకుంటున్నా ఇలా. అంటే వాళ్ళతో చేయడం మాకు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, వర్క్ నేర్చుకోవచ్చు, డెడికేషన్ నేర్చుకోవచ్చు. 2 లిస్టులు ఇస్తాడు మణిరత్న గారు. అంటే ఏ బి ఉంటుంది లిస్టులో. ఏ ఇచ్చాడు, ఇక్కడ మన అవుట్డోర్లో షూటింగ్, వర్షం పడింది, పక్కన బి పోలీస్ స్టేషన్ లోపల షూటింగ్. వర్షం మమ్మల్ని డిస్టర్బ్ చేయదు, ఎందుకంటే పొజిషన్ లిస్ట్ ఉంది, నేను పొజిషన్ రెడీ చేశాను, అక్కడికి వెళ్ళిపోతాం. ఎంత ప్లాన్ చూడండి, వాళ్ళు వేస్ట్ అవ్వదు, ప్లస్ అనుకున్న సీన్ చేసేయాలి. అదే ఆర్టిస్ట్ అక్కడ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, కాల్ షీట్ వేస్ట్ అవ్వదు. ఆ స్కూల్లో ఉపయోగించాను కాబట్టి 35 రోజుల్లో నెంబర్ 1గా సినిమా చేసుకురాగలిగాను. మణిరత్న గారి నుంచి ఆ టేకింగ్ అది నేర్చుకున్నాను. ఓకే, కమల్ హాసన్ సార్. కమల్ హాసన్ గారు అంటే అండి నాకు నిజంగా నేను ఆయన చూసి యాక్టింగ్ నేను ఎందుకు చేయకూడదు, ఈ షోలో యాక్ట్ చేశాను, ఫేమస్ అయిపోయింది. నిన్న కూడా థియేటర్కి వెళ్తే హల్చాలన్నమాట. ఓ యాదమ్మా అక్కడే మొత్తం ఏదో నేనే ప్రభాస్ అన్నట్టు ఫోటోలు దిగుతున్నారు జనం. నాకు ఆశ్చర్యం, అమ్మ ఇంత క్రేజ్ ఉందా మనకి. నాది కాదు, ప్రభాస్ గారిది ప్లస్ ఈశ్వర్ సినిమా హిట్ జయంత్ గారిది. అది అంటే కమల్ హాసన్ దగ్గర ఏంటంటే అండి గ్లిజర్ లేకుండా ఎలా ఏడవాలి, ఏడ్చేటప్పుడు
న్యాచురల్గా ఎలా ఉండాలి అంటే మీరు చూడండి మిగతా ఆర్టిస్టులు అంతా ఏడుపు సీన్ అంటే భయపడతారు, కమల్ హాసన్ గారు ఇష్టపడతారు. అంటే కొంతమంది పేర్లు చెప్పను కానీ ఏడ్చేటప్పుడు ఇంకేం చేయలేక అని పెట్టుకుంటారు. అంటే ఇది పలకదంటే నవ్వినట్టు ఉండొచ్చు, ఏడుతున్నప్పుడు నవ్వినట్టు అనిపిస్తుంది. కొంతమంది అని అనకు నవ్వినట్టు ఉంటుంది. అదే కమల్ హాసన్ గారు ఏడితే సత్తుపోయాకమ్మ ఎలా పండుతుంది, ఏడుతో నీళ్ళు వచ్చేస్తాయి, నాకు కూడా వచ్చేస్తున్నాయి. అలాంటి నుంచి అది నేర్చుకున్నాను, యాక్టింగ్ నేర్చుకున్నాను. అన్నపోని అన్నీ ఆయన దగ్గర అన్నీ నేర్చుకోవచ్చు, టైమింగ్ నేర్చుకోవచ్చు. కాబట్టి ఇప్పటికి చూడండి మొన్న ఏదో విక్రమ్, ఆ విక్రమ్ది ఇప్పుడు పాట ఉంది కదా, అది ఆ పాత విక్రమ్ కూడా ఉంది. మీకు బహుశా మీరు పుట్టుకున్నారో తెలియదు. ఆ విక్రమ్ మేము పనిచేసామండి అసలు. రక్తట్టాలదో ఒరుగుదు పులి అడాబడి తడికిటు భుజం ఎలిపత నిజం తగిట తజ్జం విక్రమ్ అంటాడు. ఆయన పాడాడు ఆ పాట, దమ్ము నాకు రావట్లేదు, ఆయన పాడాడు. అంటే ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట. రజనీకాంత్ గారి దగ్గర అండి ఆయన కూడా ఏంటంటే ఒక్కసారి సెట్కి వస్తే సీన్ ఫినిష్ అయితే వెళ్ళడం. ఇప్పుడు మీకు పెద్దోళ్ళు ఎలా ఉంటుందంటే ఆయన సెకండ్ సీన్ ఆపి వెళ్తే మరుసటి రోజు సెటప్ అంతా చేయాలి, మళ్ళీ క్రేన్లు, మళ్ళీ వర్షం, మళ్ళీ బ్యాచ్, 300 మంది జనం. రజనీకాంత్ సినిమాలు జనం ఎక్కువ ఉంటారు. అంటే ఆయన వీళ్ళు మరి వాళ్ళ అదృష్టమా లేకపోతే ప్రొడ్యూసర్లు ఇంతమందికి అన్నం పెడితేనే మనకు డబ్బులు వస్తాయని లెక్క తెలీదు. కమల్ హాసన్ రజనీకాంత్ సినిమాలో జనం ఫుల్గా ఉంటారు, జూనియర్స్టులు ఫుల్గా భోంచేస్తారు, లైట్ మ్యాన్ ఫుల్గా అన్నం తింటారు, సెట్ డిపార్ట్మెంట్ ఎంత అది మేకప్ అందరికీ ఫుడ్ డబ్బులు వస్తాయి కాబట్టి ఆ సినిమాలు పెద్ద ఇట్లు అవుతాయి, 100 మందికి భోజనం పెడతారు. ఆయన దగ్గర ఏంటంటే గర్వం అనేది మనిషికి ఉండకూడదు, దిగజారిపో నువ్వు అంటే. నేను అవి చాలా ఫాలో అయ్యానండి. ఇప్పుడు నాకు ఆర్ట్ డైరెక్టర్గా పేరు లేదు కానీ మీరు కృష్ణగారు వెళ్ళే కృష్ణ ఆర్ట్ డైరెక్టర్ దేవుడండి బాబు అంటారు. ఎందుకంటారంటే ఇన్ కేసు ఒకవేళ నాకు ఆర్ట్ డైరెక్టర్ జీతం బాగుంటుంది, నెలకు 3 లక్షలు ఉండొచ్చు, అలా ఉంటుంది. నాకు 3 లక్షలు నెల జీతం ఇచ్చారు. ఈ కింద వాళ్ళకి కొంచెం చిన్న పేమెంటే కదా, తర్వాత తీసుకుంటారు. అంటే ఇవ్వకూడదని కాదు, ఇప్పుడు పెద్దోళ్ళకి ఇచ్చే సంగతి వీళ్ళతో గొడవలేదు రా అమ్మాయ. చిన్నవాడికి ఆ టైంలో నేను వెళ్ళి ఎల్లుండి నీకు డబ్బులు వస్తాయి, డబ్బులు నాకు ఇచ్చే, ఇదిగో మీరు అందరూ తీసుకోండి, ఒరే ఇవ్వకపోతే చంపేస్తాను నా డబ్బులు నాకంట. ఆడికి వాళ్ళ అవసరం తీసుకుంటాడు, ఒకసారి ఇస్తారు ఒకసారి ఎవరు ఇవ్వకపోతే నేను అడగను, ఇస్తే తీసుకుంటా కాదని. ఇలాంటి వాటి వల్ల అంటే కృష్ణ దేవుడు బాబాడు అంటారు. ఆ మాట అనిపించుకోవాలంటే కూడా గొప్ప కదండి. కాబట్టి ఈ రోజుకి మనం అద్దె కొంపలో ఉంటున్నాం, సొంత ఇల్లు కొనుక్కోలేదు. అదే విషయం అంటే మనం ఏం ఆశపడలేదు అంటే ఒక పాయింట్ ఏంటంటే అండి, రజనీకాంత్ గారు కూడా అదే ఆయనది ఫిలాసఫీ అంతే, రేపు లేదు మనది. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు కదా ఈ పయనం, ఈ జర్నీ. ఎందుకు రేపు టెన్షన్ మీకు అయిపోయింది. నైట్ పడుకున్నాం, శివుడాజ్ఞ ఉంటే పొద్దున్న లేస్తాం, లేకపోతే ఊపిరి అయిపోద్ది. కాబట్టి రేపు కాదు, ఇవాళ మంది, ఇవాళ తిన్నాం, ఉన్నాం, బాగున్నాం, నలుగురితో మంచిగా ఉన్నాం. ఇప్పుడు సావిత్రి సినిమా చేసాం, మంచి బిజినెస్ రావాలని ఎదురు చూస్తున్నాం. 3 కోట్లు ఖర్చు, అంటే 3 కోట్లు అవ్వలేదు ఇంకా, 3 కోట్లు వాటర్ పెట్టుకున్నాం. మాకు 280లోనే ఫినిష్ చేయగలిగా. అంటే మనకున్న టైమింగ్, టాలెంట్ ప్లస్ వేస్టేజ్ లేకుండా ఎలా చేయాలి. ఇప్పుడు అశోక్ కుమార్ గారు ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆయన గురువులు నమ్ముతాడు. అంటే ఎంత బాగా నమ్ముతాడంటే ఈశ్వర్ సినిమా సోమవారం రిలీజ్ చేశాడండి. ప్రపంచంలో ఎవడా తప్పు చేయడు అంటే అనద్దు మనం. సోమవారం రిలీజ్, శుక్రవారం రిలీజ్ చేస్తే శుక్ర శని ఆదివారాలు అందరూ లీవ్లు వచ్చేసి సినిమా ఇట్ ఆఫ్ లేకపోతే డబ్బులు వచ్చేస్తే ప్రొడ్యూసర్ చెప్పు, డిస్ట్రిబ్యూటర్ చెప్పు, థియేటర్ చెప్పు, ఈశ్వర్ శివుడి పేరు పెట్టా సోమవారం రిలీజ్ చేయి. జయంత్ గారు అయితే అనకూడదు కానీ ఇతను మనల్ని ఎమ్మ గుడిపేస్తాడరా అని మాటలు కూడా వచ్చేసింది మాకు. అంటే ఎవడు ఎంత డేస్ సోమవారం రిలీజ్ చేసాం, ఫస్ట్ రిలీజ్ అంటే సోమవారం అనేది సోమ మంగళ బుధ గురు శుక్రవారం దాకా సినిమా నిలబడాలి. శుక్రవారం నిలబడితే 3 రోజులు హౌస్ఫుల్ అవుతుంది. ఓకే, ఆ ప్రభాస్ అదృష్టమో ఈ ప్రొడ్యూసర్ గురువు చెప్పిన మాటలో వాళ్ళు గురువు చెప్పారంట, అలా రిలీజ్ చేశాడు సినిమా హిట్. ఎంత బిలీవ్ చూడండి, భగవంతుడు అంటే గురువులు అంటే గురువులు నమ్ముతాడు. అలాగే నాకు ఈ రోజున అసలు చాలా బాగుంది సార్ మీ జర్నీ. అసలు చెప్తుంటే లిటరల్లీ టైం అవుతుందని కూడా మాకు తెలియలేదు. లేదు సార్, అసలు మీరు మా జనరేషన్ కి ఒక టీచర్ సార్. నిజంగా లిటరల్లీ చాలా బాగా చెప్పారు మీరు అన్ని. తీసుకోవాలండి అంటే ఎందుకంటే లైఫ్ అనేది చాలా చిన్నది, దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉపయోగపడుతుంది. అంటే ఎంతో మంది అమ్మాయిలు ఈ లవ్ అని అందరూ పడిపోయి ఇప్పుడు లవ్ జిహాద్ అనేది స్టార్ట్ రకరకాలు ఉన్నాయండి. అంటే ఒక్క రకంగా కదా లవ్ జిహాద్ అని కదా, మనకు కూడా ఉంది అది. లవ్ జిహాద్ ఆన తప్పుగా అంటాం లేదు, మనలో మోసం చేసిన మగవాళ్ళు కూడా లేరా, హిందువుల్లో లేరా ఉన్నారు. ఎందుకంటే అది అమ్మాయి తప్పు, నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి అసలు. నిన్ను 30-20 సంవత్సరాలు పెంచిన తండ్రిని కాదని తల్లిని కాదని ఆటి దగ్గరికి లాడింపి అంటే ఇలాంటివి ఉంటాయి మనం. ఎందుకంటే ఈ మన జాతరలో మనం ఉండాలి. అందుకే యూత్కి చెప్తున్నా, వినాలి, వింటే మంచిది, వినాలి, వింటేనే అంతే, వినాలి వింటేనే
మీ ఫ్యూచర్ మీకు అంటే ఇప్పుడు ఎవరు పూర్వం ఇప్పుడు మా ఇళ్ళలో ఏంటి తెల్లారట్లా 3ంటికి లేస్తే మా ఆవిడ లేచి కాఫీ పెట్టిస్తున్నారు. ఇప్పుడు జనరేషన్ పెడతారా? ఏంటంటే ఈ టైంలో లేచి దబ్బుతున్నాడు చెత్తనా కూడా అనుకుంటారు. నాకు కాఫీ ఇచ్చి నన్ను లేపి వాళ్ళు వాళ్ళ లోపు రెడీ చేసుకుంటారండి పూజకి ఏం కావాలి. ఇది అంటే ఇది ఒక క్రమశిక్షణ. అయిపోయింది తినేసి పడుకుంటారు. మళ్ళీ గంట మధ్యాహ్నం నుంచి 1 గంట భోజనం చేస్తే పడుకుంటారు 4 గంటల దాకా. ఏమన్నాం ఈ టైం అక్కడ వాడుకుంటున్నాం. ఈ తెల్లారట్లలో ఉపయోగపడుతుంది జనాలు. థ్యాంక్ యూ సార్, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా సక్సెస్ అయితే అది. సావిత్రి మూవీ ఇట్టు కొట్టాలండి. ఇట్టు కొడితే ఇంకో సినిమా మళ్ళీ మాకు ఖచ్చితంగా హిట్ అవుద్ది. నెక్స్ట్ సినిమా పేరు సిట్రిస్ లైమ్, అంటే నిమ్మకాయ. పొట్టోడు పొడుగుడు కథకి సిట్రిస్ లైమ్ అంటే ముందు దాన్ని వెధవా అని అనుకున్న టైటిల్. అంటే వెంటనే దవడ మీద వడ్డిచ్చు 1000 ఏళ్ళు ధనంతో వర్ధిలని అనుకున్నాం. అది దాన్ని ఏం చేస్తున్నారంటే ఎక్కువ ట్రోల్ చేస్తారు నన్ను బాగా. ఇప్పుడు మీరు ఏదైనా పెడితే అదే వస్తుంది. అందుకని దాని టైటిల్ మార్చుకుని సిట్రిస్ లైమ్, నిమ్మకాయలకి శాస్త్రీయనామం అనమాట. అది పెట్టుకుని కథ నిమ్మకాయ మీద వెళ్తుందండి. అందుకని అలా అనుకున్నాం. థ్యాంక్ యూ అండి. ఎనీవే మీ ఛానల్ పిలిచినందుకు నన్ను ఇంకోసారి మనం మంచి ఇంటర్వ్యూలో ప్రేక్షకులు వెళ్తాం మన ఛానల్ తరఫున. ఖచ్చితంగా నక్షత్ర మీడియా అంటేనే ఫేమస్ ఛానల్. థ్యాంక్ యూ ప్రేక్షకులు అందరికీ. ఎంతసేపు నా సోదైనందుకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. సోదిగా సార్ లిటరల్లీ చాలా చెప్పారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.